తెలుసు కదా మీకు యూత్ మీటింగ్ ఉంటుంది. ఇట్ షోస్ హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ అనేది చూపిస్తుంది. మీరు కాలేజీకి వెళ్తున్నారంట, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ పట్టుకుంటారా పట్టుకోరా? స్కూల్కి వెళ్ళే వాళ్ళు అందరూ, మీరు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మీరు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు? 5, 6, 7 ఉంటాయి. సో అన్నిటికీ ఒకే బుక్ పట్టుకోరా మరి? వేర్ యూ టేక్ ఆల్ యువర్ బుక్స్. ఇక్కడ పాపం పల్స బుక్స్ మనకు సోమవారం అని తెలిసే వాళ్ళు ఇట్లాంటి బుక్లు పెట్టింది. మనం మోసుకురాలేమని తెలిసి దట్ షోస్ అవర్ ఇంట్రెస్ట్. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది దేవుడు అంటే, దేవుని పాటలు అంటే. వాళ్ళు పాడుకుంటారు లేదని కదా మీరు, వాళ్ళు పాడుకుంటారు, మనకు పాడేది లేదు పెట్టేది లేదు. తెచ్చినా ఒకటి తెచ్చి తీసుకురాకుండా. సో దట్ షుడ్ నాట్ బి అవర్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ అట్లా ఉండకూడదు. దట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. మరి ఏం నేర్పిస్తాం ఇప్పుడు? పఠింప శ్రేష్ఠ గ్రంథం పాడుకున్నాం చాలు కదా. అది ఏం చేస్తాం చెప్పు. సరే, టీచ్ వన్ కోరస్. ఇంగ్లీష్ కావాలన్నా తెలుగు కావాలన్నా? వాడని దానికి ఏదైతే ఏందిలే అన్న చూడు, మనవాడు రెడీగా ఉన్నాడు. వాడని దానికి ఏదో ఒకటి కదా. ఇంగ్లీష్ ఆర్ తెలుగు రెండు కావాలా మీకు? గర్ల్స్ రెండా? ఏమి ఇష్టం? అరే మీరు ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? మీ యంగ్ పీపులే కాదా మీరు? అక్కడంటే ఇట్లాంటివన్నీ అడగలేము. ఎందుకు అంత సిగ్గు మీకు? భయమా? యూ హ్యావ్ టు బి బోల్డ్. ధైర్యం ఉండాలి మాట్లాడేదానికి. మనకున్న ఆపర్చునిటీస్ బయట వాళ్ళకు ఉండవు. బయట వాళ్ళకంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళు ఎవరో నిలబడి మాట్లాడమంటే భయపడిపోతారు కదా. కానీ మనకి ఇక్కడ ఎన్ని ఆపర్చునిటీస్, ఇట్లాంటి టెస్టిమనీస్ చెప్పే టైంలో వీ విల్ గెట్ రిడ్ ఆఫ్ స్టేజ్ ఫియర్ పోతుంది మనకి. సో మనకి ఇవన్నీ ఒక అవకాశం. యూ హ్యావ్ టు బి బోల్డ్. మాట్లాడితే ఏమవుతుంది? పనిష్మెంట్ ఇస్తారు ఎవరైనా? ఎవరు. సో అట్లీస్ట్ అడిగిన క్వశ్చన్స్ కన్నా ఆన్సర్స్ చెప్పండి. ఓకే, వాట్ సాంగ్స్ యూ వాంట్? వాట్ ఆర్ యూ చూయింగ్? చూయింగ్ అమ్మా, ఓ బయట పడేసే. గో త్రో ఇట్ అవుట్. ఇవే ఇట్లాంటివి చేయొద్దని. తెలుగు ఆర్ ఇంగ్లీష్? తెలుగు ఎంతమందికి కావాలి? ఏమంటే ఏమంటాడో అన్న. పాప మీ పాప ఎత్తింది మళ్ళీ ఇట్లా పెట్టేసింది. ఓకే, తెలుగు ఎంతమంది కావాలి? సరే, అందరికి ఇంగ్లీష్ కావాలన్నట్టుంది. సరే, ఇంగ్లీష్ ఎంతమందికి కావాలి? అందరు మా వాళ్ళు ఎత్తినారు కానీ ఎత్తాడు చూద్దాం. ఫస్ట్ ఐ వాంటెడ్ టు, మీరు అసలు మీ ఏడుపు మొఖాలు ఆపండి. మీ ఏడుపు మొఖాలు పక్కన పెట్టండి, ఇంట్లో పెట్టండి అన్ని. మీ ఏడుపు యూ ఫస్ట్ స్టార్ట్ లాఫింగ్, లేకపోతే యూ విల్ నాట్ ఎంజాయ్. దిస్ ఈజ్ లైక్ అబ్బా ఈయన మళ్ళా ఎక్కిండరా భయ్ అన్నట్లుంటారు మీరు. అట్లా చేయొద్దు. సరే, ఫస్ట్ తెలుగుతోనే స్టార్ట్ చేస్తాం. ఏం పాడతాం తెలుగులో? మీకు వచ్చిన పాట చెప్పండి, ఇష్టమైన పాట ఒకటి గట్టిగా అరిసి పాడేది చెప్పండి. 37. బా 37. ఎవరిలో అయినా శిష్యులు. బా మనవాడు యవనస్తుడు శిష్యుడా, మీ అందరికంటే చిన్నవాడు. ఎట్లా చెప్పిండు? 37. ఒక్క వచనం పాడదామా దీంట్లో? ఓకే, ఎంతమందికి వచ్చామా ఈ పాట? ఎవరులైనా శిష్యుల వల్లే నీ యొద్దకు వచ్చి తిం ప్రభువా. విల్ స్టార్ట్. యవ్వనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చి తిమి ప్రభువా. పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి యూదా గోత్రపు సింహమా, పరిపూర్ణ శక్తి గల నీ
నిత్యుండగు తండ్రివి, పరిపూర్ణ శక్తి గల నిత్యుండగు తండ్రివి, పరలోకములో ఎంతలు జీవులు ఆరాధించుచున్నారు, పరలోకములో నేర్పించుమా యౌవనులైన శిష్యుల వాలే నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా, యౌవనులైన శిష్యుల వాలే నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఇంకొక పాట చెప్పండి. ఇంట్లో పాడుకోవాలనుకొని రానివి, లేకపోతే ఎక్కడ కూడా నేను ఇదే పాడతా అనుకునేవి, అట్లాంటివి చెప్పండి. మీకు లేదు, ఓన్లీ పూర్వమిల లోకల్. చెప్పండి మా బాయ్స్ ఆర్ గర్ల్స్. నేను ఈరోజు వీళ్ళ పార్టీ, పూర్వమిల వాళ్ళ వైపు. ఓ చిన్న మందన, మరి ఎట్లా వచ్చా అందరికి? ఎంతమందికి వచ్చా పాడి? విన్నారా? పోనీ విన్నారా? పాడతారా మరి మీరు? రైట్. ఓకే, నేను స్టార్ట్ చేసి వదిలేస్తా, మీరు పాడాలి. ఉందా ఎవరి దగ్గరనా షీట్? ఉందా లేదా? షీట్ లేదు. ఉందా? ఉందా? ఎక్కడిది మీకు? మీరు రాసుకున్నారా? పంపించి. ఓకే, ఉన్నలే మీకు చోటు పంపిస్తా. స్టార్ట్ చేద్దామా? ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి నీకై ప్రాణం పెట్టెగా. మంచి కాపరి, ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. దిగటగల దొంగ ఊది నుండి నిన్ను తానే పైకి లేవనెత్తెను. దిగటగల దొంగ ఊది నుండి నిన్ను తానే పైకి లేవనెత్తెను. క్రీస్తువను బండపైన, క్రీస్తువను బండపైన స్థిరముగా కదలకుండా నిలువబెట్టెను, స్థిరముగా కదలకుండా నిలువబెట్టెను. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఏ అపాయము నీ గుడారము తాకకుండని భద్రపరచును. ఏ అపాయము నీ గుడారము తాకకుండని భద్రపరచును. కనుపాపవలే
భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. క్రీస్తుకు వేరుగా ఉండినచో ఆ జీవితము నిష్ఫలమేగా. క్రీస్తుకు వేరుగా ఉండినచో ఆ జీవితము నిష్ఫలమేగా. క్రీస్తుని హత్తుకొని, క్రీస్తుని హత్తుకొని ఈ లోకయాత్రను సాగించుమా, ఈ లోకయాత్రను సాగించుమా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. అంతము వరకు నిలిచియుండుమా, ప్రభువు నీకై తిరిగి వచ్చును. అంతము వరకు నిలిచియుండుమా, ప్రభువు నీకై తిరిగి వచ్చును. మాట ఇచ్చెను నెరవేర్చును, మాట ఇచ్చెను నెరవేర్చును. చిరకాలము ఆయనతో జీవించెదము, మందా భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. ఓ చిన్న మందా భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీక ప్రాణం పెట్టగా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీక ప్రాణం పెట్టగా. ఓ చిన్న మంద భయపడకుము, యేసు నీదు కాపరి ఎల్లవేళలా. భలే వాడుతున్నారు మీరు, భలే నేర్చుకున్నారు. సిటీలో కూడా ఇట్లా నేర్చుకోలేదు అన్న, చాలా సార్లు కరెక్షన్ చేయాల్సి వచ్చింది. భలే నేర్చుకున్నారు, వెరీ హ్యాపీ. ఐ విల్ గివ్ ద ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటే మీ గురించి మంచిగా చెప్తానని. భలే వాడుతున్నారు పూర్వమిల్ల వాళ్ళు. సరే, ఇంకా ఆ పాట అయిపోయిన తర్వాత మనం పాడదామా ఒక పాట. నెక్స్ట్ వాట్ యు వాంట్ టు సింగ్? తెలుగు, అన్ని తెలుగేనా? వద్దులే ఇంగ్లీష్, వద్దు కదమ్మా. యువర్ విష్, ఇష్టం, వాట్ ఎవర్ వాంట్. తెలుగా ఇంగ్లీష్ మీ ఇష్టం, హిందీయా కూడా చెప్పండి. వాయిస్ మీకు ఇష్టమైన పాటలు ఏం లేవా? ఓహో, మీరు ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్లు చూసుకుంటుంటారేమో, పాటలు పాడుకోరు కదా కదా బాబు, అంతే కదా. సో పాటలతో మనకేం పని లేదు అసలు, అట్లా ఏముండదా. అది సీట్ కూడా లేదే. ఉందా మీ దగ్గర ఉంటే స్టార్ట్ ఫాస్ట్. అయిపోయింది. స్టార్ట్ చేయమ్మా, చెయ్యి. అదా అది కాదు కదా, అదే నాకు మర్చిపోయాను.
అది కాదు అదేది కదా నేను ఏం అది కష్టంలే. నెక్స్ట్ నిశ్చలమైనది ఎల్లప్పుడూ. లాస్ట్ సాంగ్ యేసురాజ్యము నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసురాజ్యము. పర్యంతరమ్యము రాజ్యములు పరిపూర్ణము. పర్యంతరాజ్యము రాజ్యములంత ఐశ్వర్యము పాలించల రాజ్యముతో చేరుము. నిత్యములో నీకు ధన్యము పాలించల రాజ్యముతో చేరుము. ధన్యము సత్య జీవ మార్గము నిశ్చల రాజ్యముకు ద్వారము. సత్య జీవ మార్గము నిశ్చల రాజ్యముకు ద్వారము. వారికి ప్రవేశము మహిమా రాజ్యములోన మోక్షము. వారికి ప్రవేశము మహిమా రాజ్యములోన మోక్షము. రాజ్యములంత పరిపూర్ణము. భాగ్యము రాజ్యములంత ఐశ్వర్యము మానిశ్వర రాజ్యముతో చేరుము. నిత్యములో నీకు ధన్యము మానిశ్వర రాజ్యముతో చేరుము. నిత్యములో నీకు ధన్యము విలువైనది యేసుని రక్తము కల్పించు తన ప్రాణము. రాజ్యము
పీపుల్, చాలా మంది మీలో ఇంకా రాదా, మరి ఎట్లా ఏం చేద్దాం? నేను మధ్యలో నీకు రానా? మీరు ఎట్లా కూర్చుంటారు? సరే గట్టిగా మాట్లాడతారు, ఎట్లా అయిపోయింది కదా. సరే, మీలో చాలా మంది రక్షణనే పొందలేదు. ఎందుకు రక్షణ పొందాం మనం అంటే, ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకు దాని ప్రమాదం అంటే ఏంటో తెలియకపోతే అప్పుడు మనం రక్షణ పొందాం. లేదంటే మనకు తెలివి లేకపోతే రక్షణ పొందాం. ఎట్లా చెప్తున్నా మాట అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏదైనా స్టోర్కి వెళ్ళారనుకో, ఇక్కడ డిమార్ట్ అట్లా ఉన్నాయి కదా, డిమార్ట్ కానీ లేకపోతే ఇంకేమున్నాయి, స్పెన్సర్స్ ఉందా, మోర్ ఉందా, మయూరి మార్ట్ ఉంది. సరే చాలు, మయూరి మార్ట్ ఉంది. ఆ మయూరి మార్ట్లోకి పోయినారనుకో, బిస్కెట్ ప్యాకెట్లు అవి కొనడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఉన్నట్టుండి పోలీసు వచ్చి చెప్పాడు అనుకో, ఏమని, ఇక్కడ బాంబు ఉంది అని చెప్పాడు అనుకో. బాంబు ఉంది అని చెప్తే అది ఎట్లా వెళ్తుందో చూస్తా అనేవాడిని ఏమంటారు? పాపం వీళ్ళకి కష్టంగా ఏమో, కొంచెం వెనక్కి వెళ్ళరా, వీళ్ళకి తల ఇట్లా నెత్తికి ఎత్తాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈజీగా ఉందా తల ఎత్తటం? సరే, బాంబు ఉందని చెప్పినప్పుడు అది ఎట్లా వెళ్తుందో చూస్తా అనేటోళ్ళు ఎంతమంది మీరు చేయొద్దండి? ఎవరెత్తరా? చెప్పు, ఎవరు ఎత్తారు? పోనీ సరే, ఎవరు పరిగెత్తారు అక్కడి నుంచి? ఎవరు పరిగెత్తారు? అందరూ పరిగెత్తుతారా? పరిగెత్తని వాళ్ళు ఎవరు? ఏమంటారు వాళ్ళని? పరిగెత్తలేదనుకో, ఎవరైనా వద్దు నేను చూస్తా, ఇట్లా నిలబడతా నేను అనుకునే వాళ్ళు ఏమంటారు? ఇంటెలిజెంట్ ఫెలో అంటారా? ఏమంటారు మా అలాంటి వాళ్ళని? అరే ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అది బుద్ధి లేనిది ఎవడు మెంటల్ కూడా. కరెక్ట్ గా మన భాషలో చెప్పాలంటే ఏమనాలా? పిచ్చోడు ఉన్నట్టున్నాడు వీడు. బాంబు అంటే ఎట్లా పరిగెత్తుతాం? చూసుకుంటా దాన్ని మెల్లగా పరిగెత్తుతామా? ఎట్లా పరిగెత్తుతాం? బాంబు వచ్చిందనుకో ఎట్లా పరిగెత్తాం? మా చెల్లి ఉంది ఒక ఆమె, బల్లి కానీ బొద్దింగ్ కానీ ఏమన్నా కనపడిందంటే అన్ని పడేస్తుంది ఫస్ట్. అర్థమైందా? అట్లా పరిగెత్తుతాం. ఒక బాంబు ఉందంటే ఎట్లా పరిగెత్తాలా? ఎందుకు? ఏం చేస్తుంది కదా బాంబు? ఏం చేస్తుంది? చంపేస్తుంది. మన చేతులు కాళ్ళు విరిచేస్తుంది. ఎక్కడ ఏమైపోతుందో తెలియదు. కాబట్టి బాంబు గురించి తెలిసినాడు ఏం చేస్తాడు? పారిపోతాడు అక్కడి నుంచి. సో మనం పరిగెత్తడం లేదు పాపము నుంచి, ఇంకా రక్షణ దగ్గరికి, దేవుని దగ్గరికి పోలేదంటే అర్థం ఏంటి? ఏదర్ మనము, మీరు చెప్పిన మాట ప్రకారము మనం ఏమై ఉండాలా? బుద్ధి లేని వాళ్ళం అయి ఉండాలా, తెలివి లేని వాళ్ళము, పనికి వాళ్ళ దద్దమలమై ఉండాల. మాట్లాడితే తెలివి లేని వాళ్ళమై ఉంటే ఆ పని చేయాలి. లేకపోతే ఏం చేయాలా? పారిపోయి ఉండాలి పాపము నుంచి కదా. కాబట్టి సిన్ ఈజ్ అ డేంజరస్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు బాంబ్ అని గుర్తుపెట్టుకో. మనము బతికినంత కాలము గనక, ఒకవేళ రక్షణ లేకుండా మనం కొన్ని రోజులు బతికామనుకో, ఎట్లా బతుకుతున్నాం తెలుసా? మనం ఒక బాంబుని మన పాకెట్ లో మనమే పెట్టుకొని బతుకుతున్నట్లు. అది ఎప్పుడు పేలుతుంది బాంబు? ఎప్పుడైనా పేలొచ్చు. ఎందుకు? చనిపోయేది, చావు అనేది ఎప్పుడు వస్తుంది? ఒక పర్టికులర్ టైంలో వస్తుందా? నిన్న సమాధులకు కొంతమంది వచ్చినారు మీలో కదా, మీలో కొంతమంది వచ్చి ఉంటారు. ఎన్ని రకాల సమాధులు ఉన్నాయన్నమాట? ఓన్లీ పెద్దవాళ్ళ సమాధులు ఒక్కటే ఉన్నాయా? ఎవరెవరు చనిపోతారు మామూలుగా? ఎవరైనా చనిపోతారా? మరి ఎవరైనా చనిపోతారు అన్నప్పుడు మీ ప్రశ్న ప్రకారం మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలుసా? పోనీ మరి మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు అన్నప్పుడు మనకి ఏమి గ్యారంటీ ఉండాలా? చనిపోయిన తర్వాత there are 2 places అనేది ఎంతమంది నమ్ముతారు మీలో?
అందరం నమ్ముతాం కదా. మరి అన్నీ తెలిసి ఒక కథ గుర్తొస్తుంది. ఆ కథలు అంటే మనకి ఇష్టం. సరే, ఒక కథ గుర్తొస్తుంది. ఒకరంట ఒక గ్రూప్ ఆఫ్ పక్షులు ఉన్నాయంట అక్కడ, పిట్టలు లేకపోతే పక్షులు. అవన్నీ చెట్టు మీద కూర్చొని ఉన్నాయి. చెట్టు మీద కూర్చున్నప్పుడు వాటికి వాళ్ళ యజమానుడు ఒక పాట నేర్పించాడంట. ఏం పాట అంటే, బోయవాడు వస్తాడు, ఏం చేస్తాడు, మళ్ళీ వేస్తాడు, అప్పుడే విత్తనాలు వేస్తాడు, దానిపైన వల వేస్తాడు, తర్వాత దాంట్లో చిక్కుతారేమో జాగ్రత్త అని పాట నేర్పించాడంట. ఎందుకు, వాళ్ళు లేకపోయినా కూడా పక్షులు ఇంటికి వస్తాయని వాళ్ళు చెప్పాడు. ఓకేనా. ఇప్పుడు పోయి పక్షులు చెట్టు మీద కూర్చొని పాట పాడుతున్నాయి. ఏమని, బోయవాడు వస్తాడు, విత్తనాలు వేస్తాడు, వల వేస్తాడు, దాంట్లో చిక్కుతారేమో జాగ్రత్త అని చెప్తుంటే ఒక బోయవాడు వచ్చాడంట. ఒక బోయవాడు వస్తే వాడు ఈ పక్షులు పాడే పాట విన్నాడంట. ఏం పాడుతున్నాయి, ఎవరే నేను వచ్చేది వాటికి తెలిసిపోయింది, నేను విత్తనాలు వేస్తానని తెలిసిపోయింది, వల వేస్తానని తెలిసిపోయింది, ఇంకా ఇవి దొరకవు అనుకొని చాలా నిరుత్సాహంగా పోయి అక్కడెక్కడో కూర్చొని వేరే పక్షులు వస్తాయేమో అని అక్కడ వల వేసి అక్కడ దాంట్లో విత్తనాలు వేసి కూర్చొని ఉన్నాడట. ఇవేమో ఇక్కడ పాడుతున్నాయి, వాడిని కోపం వస్తున్నట్టు. ఈ పక్షులు వాటిని కూడా జడగొడతాయని చాలా కోపడుతున్నాడట. ఈ పనికి మాలిన పక్షులు ఇవి రాకుండా వేరే వాటిని కూడా రాకుండా చేస్తాయి. అయితే ఇవి పాడుకుంటూ ఎక్కడికి పోయినాయంట తెలుసా, ఆ వల దగ్గరికే పోయినాయి. అర్థమైందా. పోయి ఒక విత్తనం తినుకుంటూ ఏం పాడుతుంది, బోయవాడు వస్తాడు, విత్తనాలు చల్లుతాడు, వల వేస్తాడు, చిక్కేరు జాగు. అవి ఇంకా విత్తనాలు తినే దాంట్లో అటు అటు తిరిగేసరికి వల అయిపోయింది, వాటి కాళ్ళకి చిక్కుకపోయి అన్ని ఇరుక్కుపోయిన తర్వాత వాడు వచ్చాడు, అరే రే బుద్ధి లేని పక్షులు పాడుతూనే ఉన్నాయి, ఇప్పుడు వాటిలో చిక్కుకుపోయి ఏం చేస్తున్నాయి తెలుసా, అవి చిక్కుకుపోయి కూడా పాట పాడుతున్నాయట. ఏమని, వచ్చు కదా పాట, అది సేమ్ పాట. ఇప్పుడు వాడు ఏం చేసాడు, వాళ్ళంతట్లో ఉన్న పక్షులన్నీ తీసి బుట్టలో పెట్టుకొని వాళ్ళ తీసేసి బుట్ట మూసేసి పెట్టుకొని పోతా ఉన్నాడు. లోపల నుంచి ఏమైనా వస్తుంది సౌండ్, ఏమైనా వస్తుంది సౌండ్, పాట సౌండ్. ఏం పాట, మన సాంగ్. వాడు లోపలికి తీసుకుపోయి దాన్ని పట్టుకొని గొంతు కోస్తుంటే ఏం పాడుతుంది అది ముందు. అట్లుంది మన కథ. అన్ని తెలుసు మనకి, దేవుని వాక్యం తెలుసు, మందిరం తెలుసు, చచ్చిపోతే పరలోకము నరకము అని తెలుసు, చచ్చిపోతే నమ్మకుండా చనిపోతే నరకం అని తెలుసు, అన్ని తెలుసు. బట్ దెర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్, నో యూజ్. తెలిసి కూడా మనం నరకానికి పోవడానికి వీఆర్ ట్రావెలింగ్ అంటే వీఆర్ మోర్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాము. నరకానికి పోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి. ఇదేం క్వశ్చన్ అన్న, ఎవడన్నా పరలోకానికి పోయి చెప్పన్నా అంటే నరకానికి పోవడానికి చెప్పండి. నరకానికి పోవడానికి ఏం చేయాలి మనం, మీరు చెప్పండి బాయ్స్, మధ్యలో ఉన్న బాయ్స్. నరకానికి పోవడానికి ఏం చేయాలి మనం, పాపం చేయాలన్నా, ఏం చేయాలమ్మా మీరు చెప్పండి. గర్ల్స్, పాపం చేయాలి అంటే ఇప్పుడు మనం రక్షణ పొందకపోతే పాపం చేసి పోతున్నామా, లేకపోతే పాపం చేయకుండా ఉన్నా కూడా పోతామా? అన్లెస్ అండ్ అంటిల్ మనంతటా మనము క్షమాపణ కోరనంత వరకు మనం పాపములో ఉన్నట్లే. మనం నరకానికి పోవడానికి చేయాల్సిన ప్రత్యేకంగా ఇలా చేస్తేనే, ఈ పాపాలు చేస్తేనే పోతామని ఏం లేదు. పుట్టిన ప్రతి ఒక్క నరకానికే పోతుంటాడు. మధ్యలో యేసు ప్రభును కలుసుకుంటే అప్పుడు డైరెక్షన్ మారుతుంది. అర్థమైందా? హైవేలో పోతా ఉన్నాం, ఎక్కడికి స్పీడ్గా పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? పుట్టినవాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తేది? ఎక్కడికి పరిగెత్తేది చెప్పరే మీరు? నరకానికి సార్. పుట్టిన వెంటనే పరిగెత్తడమే నరకానికి. బుల్లెట్ ట్రైన్లో పోయినంత స్పీడ్గా పోతున్నాం. మధ్యలో ఎక్కడ టప్ అని పగిలిపోతామో తెలియదు, బెలూన్ లాగా. మరణం యాక్సిడెంట్లో రావచ్చు, పాము కాటేయచ్చు, పైనుంచి బిల్డింగ్ కూలిపోవచ్చు, మన మీద రాయబడచ్చు తల మీద. ఏంది అన్న బెదిరిస్తున్నాడు, నేను రేపు పొద్దున బర్త్డే చేసుకుందాం అనుకుంటే 16th బర్త్డే చేసుకుందాం అన్న, స్వీట్ 16th బర్త్డే చేసుకుందాం అనుకుంటే చావు గురించి. బికాజ్ డెత్ ఈజ్ రియాలిటీ. మరణం అనేది తప్పనిసరి కాబట్టి we have to talk facts కదా. సో we are going in the fastest train to die.
సో ఎవ్రీ ఇయర్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే కదా. ఏం చెప్తుంది మన బర్త్డే మనకి? ఏం చెప్తుంది? కేక్ కటింగ్ గురించి చెప్తుంది బర్త్డే కదా అమ్మా. ఏజ్ అయిపోతుందని చెప్తుంది. తర్వాత ఇంకేం చెప్తుంది? పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఎవ్రీ బర్త్డే యూ సెలబ్రేట్, ప్రతి బర్త్డే మీరు సెలబ్రేట్ చేసేది అంతా కూడా ఏం చెప్తున్నారంటే యు ఆర్ గోయింగ్ టు డై సూన్ అని చెప్తుంది. ఇప్పుడు 16 years మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఏంది? యూ క్రాస్డ్ 16 years అండ్ యూ ట్రావెల్డ్ 16 years. 16 సంవత్సరాలు మీరు ప్రయాణం చేసేసినారు అంటే 16 అడుగులు మీరు దాటేసినారు. ఎక్కడికి? ఆ బరియల్ గ్రౌండ్కి అని. యవనస్తులతో ఏంది అన్నం మరణం గురించి బరియల్ గ్రౌండ్ అంటాడేంది? బట్ దట్ ఈస్ రియాలిటీ. ఐ వాంటెడ్ టు షో దట్ యూ షుడ్ నో అర్జ్ ఆఫ్ రియాలిటీ ఆఫ్ డెత్. ఇది మనకు అర్థం కానంత వరకు వీ డోంట్ గెట్ దట్ ఫియర్. అర్థమైందా? చాలా మంది మీలో నేను ఇప్పుడు అడిగితే మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ సాల్వేషన్ బేసిక్ స్టెప్. ఇంక నేను వేరేది ఏమి చెప్పాల్సిన పనిలే. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే దేవుడు బైబిల్లో ఎవరిని దీవించాడు చెప్పండి. ఇప్పుడు సరే ఇంకొక క్వశ్చన్ వేస్తాను. మీ క్లాస్లో హౌ మెనీ ఆర్ టాపర్స్ హియర్? ఫస్ట్ ర్యాంక్ పోనీ, ఫస్ట్ ర్యాంక్ నుంచి 5th ర్యాంక్ వరకు అడుగుతావా? ఎంతకంటే పోతే మన పరువు పోతుంది. ఫస్ట్ ర్యాంక్ టు 5th ర్యాంక్ వాళ్ళు చేతులు ఎత్తండి నాయన. వా, వెరీ గుడ్ మా. అందుకే మీరు ఫస్ట్లో కూర్చున్నారు. 5th ర్యాంక్ వరకు వీళ్ళందరూ, మనమంతా మిగిలిన బ్యాచ్ అంతా సేమ్ నా టైప్ అనమాట. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. దేవుడు మనల్ని చదువులో దీవించాలన్నా, చదువులో ఆశీర్వదించాలన్నా, కెరియర్లో ఆశీర్వదించాలన్నా గాడ్ లేకుండా వాట్ ఎవర్ వీ డూ, మనం ఏమి చేసినా కూడా ఇట్ ఈస్ అ వేస్ట్ అండ్ వీ కెనాట్ సక్సీడ్. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడన్నా ఒకళ్ళని తీసుకొని అనా వీడు పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, వాడు ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, దారిలో తిరుగుతా, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా, టైం అంతా వేస్ట్ చేస్తా ఉన్నవాడిని, పాపములో ఉన్నవాడిని ఇదిగో అన్న పోయి కింగ్ దగ్గర ఆఫీసర్ లాగా చేశాడు, ఫేమస్ చేశాడు అనే ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా? మీరు చెప్తారా? ఎవరైనా ఉన్నారు అట్లా? ఒక బాగున్నవాడు, మంచి ఫ్యామిలీలో ఉన్నవాడు వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని ఏమైపోయినాడు? ఒక రోగ్ అయిపోయినాడు. రోగ్ అంటే రోగం వచ్చినాడు. రోగ్ అంటే భ్రష్టుడు అని, భ్రష్టుడు అయిపోయినాడు. బాగున్నవాడిని పాడు చేసేది ఏంటి? బ్యాడ్ ఫ్రెండ్షిప్. బాగున్నవాడిని పాడు చేసేది ఏంటంటే పాపం. సో ఐ వాంటెడ్ టు అడ్రస్ ద ప్రాబ్లం రాదర్ దాన్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్. అర్థమైందా? సో బేసిక్ థింగ్లోనే వీ హ్యావ్ టు టేక్ ఏ కాంక్రీట్ ఒక తీర్మానానికి రావాలి. సో పాపం అనేది ఏం పాడు చేస్తుంది? ఇప్పుడు నీ కెరియర్ని పాడు చేస్తుంది, నీ లైఫ్ని పాడు చేస్తుంది. తర్వాత చనిపోయిన తర్వాత నీ డెస్టినేషన్ని నరకానికి తీసుకొని వెళ్ళేది పాపం అయితే యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ప్రాబ్లం. అర్థమైందా? సో మంచి వాడిని పాడు చేసింది ఎవరు? బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఎవరు వాడు? అబ్బాయి ఎవరు? మంచి వాడిని పాడు చేసింది ఎవరు ఆయన? ఎవరు? తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు కాదా? మంచిగా ఉన్నాడు, ఫ్యామిలీలో మంచిగా తింటున్నాడు. హీ వాజ్ రాయల్ సన్, రాజకుమారుడు లాగా ఉన్నాడు. సేవకులకే ఆహారము సమృద్ధిగా ఉందంటే ఈయన మనవాడు అంటే అంబానీ కొడుకు అనుకో. ఒక రకం అంబానీ కొడుకు. ఇప్పుడు అంబానీ కొడుకు భిక్షం ఎత్తే పరిస్థితికి వచ్చాడంటే ఎవరు చేశారు? బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ డెసిషన్. సి నోవేర్ ఒట్టి ఫ్రెండ్షిప్తోనే చెడిపోలేదండి. ఆ ఫ్రెండ్షిప్ దగ్గరికి పోవడానికి డెసిషన్ ఎవరిది?
ఎవరిదిమా? ఎవరిది డెసిషన్? మనది ఆ అబ్బాయిలో. మన గురించి మనం మాట్లాడుకోవద్దులే, మనం అందరం మంచిది, అందుకే మనం రక్షణ పొందలేదు. ఎవరిది ఫస్ట్ తప్పు? ఎవరిది అంటే బ్యాడ్ డెసిషన్ తీసుకునేవాడిది. వాడు ఏమనుకున్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి అనే తీర్మానం తీసుకున్నాడు ఫస్ట్. దట్ హాజ్ మేడ్ ద ఫాల్. వాడు పడిపోవడానికి, అబ్బాయి పడిపోవడానికి కారణం బ్యాడ్ డెసిషన్. తర్వాత బ్యాడ్ ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత బ్యాడ్ ఫ్రెండ్షిప్. బ్యాడ్ ఫ్రెండ్షిప్ నుంచి బ్యాడ్ బిజినెస్. ఇంకా నువ్వు చేసే పనులన్నీ కూడా ఎక్కడి నుంచి అట్లనే పోతాయి. సో దట్ ఈస్ వై ద డెసిషన్స్ దట్ వి మేక్ ఆర్ వెరీ క్రూషియల్. ఈ జంక్షన్ ఉంది సార్, ఇప్పుడు మీరున్న వయస్సు, దట్ ఈస్ ద క్రూషియల్ ఏజ్. మనం అనుకుంటాం ఇంకా మస్తు ఏజ్ ఉందన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను జస్ట్ 16, 18, 20, అందరూ లెస్ దాన్ 20 కనపడుతున్నారు. జస్ట్ 20, మీరు 25 కదా, 28. సో నేనేమన్నానంటే దిస్ ఈస్ ద క్రూషియల్ ఏజ్. 10th క్లాస్ తర్వాత దట్స్ వేర్ యువర్ డెసిషన్ మేకింగ్ స్టార్ట్స్. 8th నుంచి అబ్బా 8th తర్వాత అన్నా ఏం చదవాలనో ఏమో అనే ప్రాబ్లం ఎవరికైనా వచ్చింది ఇక్కడ? 8th క్లాస్ తర్వాత అబ్బా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదన్నా అట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చిందా? ఎందుకు? 8th తర్వాత ఏం చేస్తారు? తెలుగులో వాళ్ళందరూ 9th చేస్తారు, తెలుగు లేనివాడు మళ్ళీ 7th వస్తాడు రివర్స్. అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం డెసిషన్ మేకింగ్ ఎప్పుడు వస్తుంది? తీర్మానం చేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది మా? అరే నేను ఇంత మీతో ఫ్రీగా మాట్లాడుతుంటే మీరు నేను నా మీద ఏమైనా తెలుసుకున్నారా మీరు నా గురించి? కోపంగా అట్లా చూస్తున్నారు ఏంటి? ఎందుకు మాట్లాడట్లేదు? నాకు నేనంటే ఇష్టం లేదా? మరి వెనక్కి తిరగనా? చెప్పండి మరి. డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? 10th తర్వాత వస్తుంది. ఎందుకు? 10th తర్వాత ఎన్ని స్ట్రీమ్స్ వస్తాయి? పాలిటెక్నిక్ వస్తుంది, ఇంటర్మీడియట్ వస్తుంది, బైపీసీ, ఎంపీసీలు వస్తాయి, తర్వాత పాలిటెక్నిక్ వస్తుంది, ఐటీఐ వస్తుంది. సో దెర్ ఆర్ మెనీ ఛానల్స్. సో ఆ టైంలో ఇఫ్ యూ మేక్ ఎ రాంగ్ డెసిషన్, యువర్ హోల్ లైఫ్ విల్ బి రాంగ్లీ డిసైడెడ్. సో మనం అనుకోకూడదు ఇది చిన్న ఏజ్, ఇంకా ఐ హ్యావ్ మోర్ ఏజ్, చాలా ఏజ్ ఉంది నాకు, ఇంకా డెసిషన్ తర్వాత తీసుకోవచ్చు. నో, యూ కాంట్ టేక్ డెసిషన్ లేటర్. సో ఇప్పుడు నువ్వు తప్పు చేసావనుకో, ఇఫ్ యూ లూజ్ యువర్ టైం నౌ, నీకున్న టైంని, నీకున్న డెసిషన్ని నౌ ఇఫ్ యూ స్పాయిల్. ఇది మంచి ఏజ్. నాకు తెలిసి మీకు ఎవరికి ఇళ్ళంతా నా నెత్తి మీదనే ఉంది అనేటోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంటి పనులన్నీ నేనే చేయాలి, ఇంటి బాధ్యత అంతా నేనే పట్టుకోవాలి అనేత ఎవరున్నారు? మీకున్న నాకు తెలిసి 2 పనులు ఏంటంటే ఏంటి చెప్పండి మీరే? చదువుకోవడము, ఇంకా మా వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ అరే మీకు చేసే పనులు మీకు తెలియదా? పండుకోవటమే కదా, అంటే 2 పనులు. ఇది కాకుండా ఇంకా మిగతా పనులు ఏమైనా చేసుకుంటున్నారా? తినడం అనేది అది లేకపోతే ఈ 2 కూడా చేయరు. ఈ 2 తప్ప ఏ పని లేకపోయినా కూడా ఇఫ్ యూఆర్ ఫెయిలింగ్ అంటే ఇట్ మీన్స్ దట్ యూఆర్ ఆల్రెడీ అండర్ కర్స్, శాపంతో ఉన్నారు. అర్థమైందా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు ఈస్ టు టేక్ ఎ డెసిషన్, రైట్ఫుల్ డెసిషన్. చిన్నప్పుడే జోసెఫ్ టుక్ ఎ రైట్ డెసిషన్. బ్యాడ్ కంపెనీలో ఉన్నాడు జోసెఫ్, అవునా? వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా దేవర్ అండర్ సిన్, పాపం చేస్తున్నారు లేదా? వాళ్ళు చేసే చెడుతనం ఎక్కడికి తీసుకొస్తున్నాడు? తండ్రి దగ్గరికి తీసుకున్నాడు. 10 మంది చెడిపోయినప్పుడు నా 10 మంది చెడిపోతే నేను ఒక్కడిని మంచిగా ఎట్లుంటానన్నా? 10 మంది బ్యాడ్గా ఉంటే నేను ఒక్కడిని ఎట్లా మంచిగా ఉండగలుగుతా? దే ఆర్ డ్రాగింగ్ మీ అన్న, వాళ్ళు తీసుకుపోతున్నారన్న, వాళ్ళు పాడు చేస్తున్నారన్న, వాళ్ళు సినిమాలకు రమ్మంటున్నారన్న, తప్పదన్న. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారన్న, ఈరోజు ఏంది ముందు రోజు చూసిన సినిమాని నెక్స్ట్ డే డిస్కషన్లు ఉంటాయి కదా. సో నేను ఒక్కడిని పిచ్చోళ్ళగా నిలబడుతున్నాను, అందుకే నేను కూడా చూస్తున్నాను. మెజారిటీ చేస్తుంది కాబట్టి sin cannot become a holy thing. అందరు చేస్తున్నారు కాబట్టి ఒక పాపము ఎప్పటికీ కూడా పరిశుద్ధమైన సంగతి కాదు. అందరూ చేస్తున్నా కూడా నీవు నిలబడటం అనేది దేవుడు చూస్తాడు. అర్థమైందా?
అందరూ పాపంలో ఉన్నారు, నువ్వు పోతే దెర్ ఇస్ నో పాయింట్. నువ్వు ఇక్కడికి వచ్చింది వేస్ట్. నీకు ఈ బైబిల్ తెలుసు అంటే వేస్ట్. నీవు చర్చికి వచ్చేది వేస్ట్. సో దట్స్ వేర్ యూ హ్యావ్ టు స్టాండ్. అట్లనే జోసెఫ్ నిలబడింది. ఎట్లా నిలబడ్డాడు? వాళ్ళందరూ అన్నదమ్ములు అందరూ కూడా దేవర్ అండర్ సిన్, పాపములో ఉన్నారు. కానీ యోసేపు ఒక్కడే సపరేట్. అందుకే వాళ్ళందరూ ఆయన కాళ్ళ కిందకి వచ్చారు. అర్థమైందా? ఆ రోజేమో ఎవరి కాళ్ళ కింద ఉన్నాడు యోసేపు? ఆ రోజు ఎవడైతే పాపం చేసి గట్టి గట్టిగా అరిచాడో, గట్టి గట్టిగా మాట్లాడగలిగాడో, నవ్వుకున్నాడో, హేళన చేశాడో, ఎగతాళి చేశాడో, ఎంజాయ్ చేసినట్టు కనపడ్డాడో, ఎన్ని రోజులు ఉండింది ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళకి? ఆలోచించినారు ఎప్పుడైనా మీరు? సార్ 10 బ్రదర్స్ ఉన్నారు కదా, ఆ 10 బ్రదర్స్కి ఎంజాయ్మెంట్ ఎన్ని రోజులు ఉండింది? వాళ్ళు ఆ రోజు ఎంజాయ్ చేశారు. యోసేపు ఎట్లా కనపడ్డాడు వాళ్ళకి? పిచ్చోళ్ళకి కనపడ్డాడు. ఇవన్నీ కథ తెలుసు కాబట్టి నేను దాంట్లో నుంచి చెప్తాను. ఎట్లా కనపడ్డాడు యోసేపు? ఎవడరా మెంటల్ పిచ్చోడు. బట్ వాళ్ళ ఎంజాయ్మెంట్ బయట నుంచి చూస్తే ఎట్లుంది? బా ఏం ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే సినిమాలకు పోతున్నారు, షికారులకు పోతున్నారు. అర్థమైందా? ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. బా వాళ్ళదిరా లైఫ్. ఎన్ని రోజులు వాళ్ళ లైఫ్ అంతా పాడు చేసుకొని ఎవరి దగ్గరికి వచ్చారు? కిందికి. ఎవరి కిందికి వచ్చారు? ఎవరి దగ్గర చేతులు కట్టుకున్నారు? ఎవరి దగ్గర చేతులు పట్టుకున్నారు? దట్స్ వాట్ గాడ్ వాంట్ యూ టు మేక్. దేవుడు నిన్ను ఇట్లా పెట్టామని నన్ను కాదు పెట్టింది. మనం ఎట్లా ఉండాలంట? నువ్వు ఇచ్చువాడుగా ఉండాలని దేవునికి ఇష్టం. నువ్వు పైవాడుగా ఉండాలా? నువ్వు పైన ఉండాలి. నిన్ను పెట్టింది దీవించడానికి, నిన్ను బట్టి వేరే వాళ్ళని దీవించడానికి. మనమేమో ఎప్పుడు చూసినా ఇట్లా ప్లీజ్ ప్రభా పాస్ మార్కులు అయినాయన 35 మార్క్స్ 30, మనకు వచ్చేది 30 మార్కులు. అది కూడా ఎవడన్నా చూపిస్తే 5 మార్కులు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు 5 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తే వస్తుంది. సో దట్ ఈస్ ఆల్ బెగ్గింగ్ లైఫ్. అర్థమైందా? సో వాట్ ఐఎమ్ షోయింగ్ గాడ్ యాజ్ ఈస్, దేవుని ఎట్లాగా మీకు చూపించాలనుకుంటున్నానంటే అటాచ్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి. మీ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహం, వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా? నీ లైఫ్ని బట్టి వాళ్ళు కూడా మారగలగాలి. వాళ్ళు నీ వల్ల ఎఫెక్ట్ అవ్వగలగాలి. నీవు వాళ్ళ ద్వారా ఎఫెక్ట్ అవ్వడం కాదు గ్రేట్, నీ ద్వారా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వగలగాలి. నీవు వాళ్ళల్లో ఒక్కనిగానే సినిమాల గురించి మాట్లాడుతున్నావు అనుకో, నీవు వాళ్ళలాగానే నీవు ఒక వెబ్ సిరీస్ ఫాలో అవుతున్నావు అనుకో, వాళ్ళలాగానే యూట్యూబ్ స్క్రోలింగ్లు చేస్తూనే ఉన్నావు అనుకో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కర్మెల్ చర్చ్ గోవర్ అండ్ ఏ జెంటైల్? లేకపోతే అన్నిటికీ ఒక కర్మేల్కి వచ్చే యవనస్తునికి ఏం డిఫరెన్స్? అర్థమవుతుందమ్మా? వినపడుతుందా? వెనకల అర్థమవుతుందా? ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? గాడ్ వాంటెడ్ యూ టు మేక్ సమ్ స్ట్రేంజ్, ఒక వింతైన వ్యక్తిగా, స్ట్రేంజ్ బాయ్, స్ట్రేంజ్ గర్ల్ గా నేను చూపించాలనుకుంటున్నా. సి వరల్డ్ డజంట్ నో గాడ్. అవునా? లోకస్తులు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం పూర్వం వాళ్ళందరికీ దేవుడు ఎవరో తెలుసా? దేవుడు తెలియదు వాళ్ళకి ఎవరు తెలుసు? కర్మేలకు వచ్చే దేవుని నమ్ముకున్న మనము తెలుసు. అర్థమవుతుందా? మనమే పాపం చేస్తున్నాం అనుకో, మనమే అబద్ధాలు చెప్తున్నాం, మనమే మోసం చేస్తున్నాం, మనమే కాపీలు కొడుతున్నాం, మనమే ఫెయిల్ అవుతున్నాం. వాళ్ళకి ఏం డిఫరెన్స్ అని అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చూడాలి? వై జేకబ్ ఈజ్ స్పెషల్, వై రూత్ ఈజ్ స్పెషల్, వై డేవిడ్ ఈజ్ స్పెషల్, వై శామ్యుయల్ ఈజ్ స్పెషల్, వై ఎస్తేర్ ఈజ్ స్పెషల్ అని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అర్థమైందా? ఆ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రభు మనల్ని పెట్టింది. మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంట? ఎందుకు పుట్టించాడు చెప్పు? దేని కొరకు? ఆయనకు మహిమ తీసుకురావడానికి పెడితే మన వాళ్ళ పేర్లన్నీ ఎక్కడ కనపడతాయి తెలుసా? ఎక్కడ కనపడతాయి ఎక్కువ? చెప్పండి చూద్దాం. ఎక్కడ కనపడతాయేమో మన పేర్లు?
పోలీస్ స్టేషన్లలో కాదు, రైల్వే స్టేషన్లలో కనబడతాయి. ఎందుకు కనబడతాయి రైల్వే స్టేషన్లో? ఎందుకు కనబడతాయి? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మన వాళ్ళ పేర్లన్నీ కనబడతాయి అక్కడ. డేవిడ్, యోహాను, మత్తయి, పేతురు. ఒంగోలు వైపు పట్ల పోతే వీళ్ళ పేర్లే కనబడతాయి. అన్న మేము ఒంగోలు కదా, ఇక్కడ కూడా మన వాళ్ళ పేర్లు మస్తు. నారాయణ కాలేజ్ వాళ్ళలో సాధించిన ర్యాంకులని వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళలో ఒక్కరి పేర్లు చూపి మన వాళ్ళవి చూపిస్తారా? ఒక్క పేరు కూడా ఉండదు మన వాళ్ళది. ఎందుకు ఇట్లాంటి లైఫ్? దిస్ ఈజ్ ఎ బిగ్గర్ లైఫ్ మనది. ఇట్లాంటి జీవితం కొరకు కాదు కదా దేవుడు. See, God is our rich God. మన దేవుడు, our God is rich God. భూమి ఆకాశములు ఆయనవే, భూమిలో ఉన్న బంగారంతా ఆయనదంట. మరి మనం ఎందుకు దరిద్రులంగా ఉన్నాం? ఎందుకు భిక్షగాళ్ళలాగా ఉన్నాం? ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు ఓడిపోతూనే ఉంటాం? రీజన్ ఈజ్, ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ us. ఒకడంట, ఒక భిక్షగాడు ఒక చెట్టు కింద కూర్చొని అడుక్కునేవాడు. అర్థమైంది? చెట్టు కింద కూర్చొని ఎప్పుడు అడుక్కునేదే మనకి. ఒక రోజు వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్ అందరూ వచ్చి దీన్ని పాతి పెడతాను, జీవితం అంతా వాడు ఇదే చెట్టు కింద అడుక్కున్నాడు కదా, నేనే పాతి పెడదామని తవ్వుతున్నారు. తవ్వి తీస్తా ఉంటే టక్ టక్ అని శబ్దం వస్తుంట, గొంతు తవ్వుతుంది. ఏంద్రా శబ్దం వస్తుందని చూస్తే పెద్ద ఇనుప పెట్టె ఉంది. సరే ఇనుప పెట్టె పగలగొట్టి ఓపెన్ చేస్తే దాంట్లో రాజులు వాడిన బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. వాడు దేని మీద కూర్చున్నాడు? అన్ని సంవత్సరాలు వాడు దేని మీద కూర్చున్నాడు? బంగారు ఉన్న బాక్స్ మీద కూర్చొని భిక్ష పడుకుంటున్నాడు. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అంత రిచ్ గాడ్ని మన జోబులో పెట్టుకొని, మన హ్యాండ్కి దగ్గరలో పెట్టుకొని, ఈ వాక్యం అంత దూరంలో పెట్టుకొని ఎట్లా బతుకుతున్నా? ఆ బెగ్గర్లాగా బతుకుతున్నా. అర్థమైందా నేను చెప్పాల్సుకున్నా అనుకున్న పాయింట్? రిచ్ గాడ్ ఆయన. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, తర్వాత తెలివికి జ్ఞానముకు జ్ఞానము. ఏమి లేవు మన దేవుని దగ్గర. చెప్పండి, ఏమి లేవు మన దేవుని దగ్గర? తెలివి లేదా? జ్ఞానం లేదా? ఐశ్వర్యం లేదా? కీర్తి, ఘనత, ఇవన్నీ దేవుడిస్తే వచ్చేవి. కొన్నిసార్లు నేను ఐ గో టు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ని చూస్తే, డాక్టర్ ప్రతి ఒక్కడు మనకు తెలిసినాడు ఒక్కడున్నాడు అక్కడ, ఒక్కడున్నాడు. ఆల్ నాన్ క్రిస్టియన్స్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద రిలీజియన్ ఆల్సో. ఎవ్రీవన్ ఈజ్ నాన్ క్రిస్టియన్. వాళ్ళ హుందాతనం, వాళ్ళు వస్తుంటే ప్రతి ఒక్కరు లేచి నిలబడుతుంటారు, భయపడుతుంటారు, వణుకుతుంటారు. ఒక్క మాట చెప్తే భయం. ఎయిమ్ సచ్ బిగ్గర్ పోస్ట్. అట్లాంటి పెద్ద పోస్టులు ఏం చేయాలి? ఏదైనా టాప్. కలెక్టర్స్, ఆఫీసర్స్, జడ్జెస్, అలాంటి వాళ్ళు వస్తుంటే ఎట్లా ఉంటుంది? ఒక కలెక్టర్ వస్తున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ఆఫీసులో ఆయన నడుస్తున్నాడు అనుకో, అబ్బా ఆయన గురించి రాయటమే, ఆయన కోటు, ఆయన బటను, ఆయన టై పిన్, ఆయన వాడిన బెల్ట్, ఆయన షూ, ఒక్కొక్క దాని గురించి రాస్తారు. జిల్లాకు వచ్చిన కొత్త కలెక్టర్ వాడిన బట్టలు. దట్ ఈస్ ద బిగ్గర్ పోస్ట్. అట్లాంటి వాటిని ఏం చేయాలంటే, see, you cannot do it by yourself. You will waste your time because of negligence and carelessness. బైబిల్లో దేవుడు రకరకాల వాళ్ళని వాడుకున్నాడు కదా. వీక్ పీపుల్ని వాడుకున్నాడు, తర్వాత గుడ్డి వాళ్ళని వాడుకున్నాడు, అందరినీ వాడుకున్నాడు. అందరినీ దేవుడు ఏదో ఒక స్థానంలోకి తీసుకుని వచ్చినాడు. కానీ దేవుడు కొంతమందిని అస్సలు వీళ్ళని తీసుకుని బయటికి వాడండి రా అన్నాడు. ఎవరిని? వీడిని తీసుకుపోయి
ధనవంతుని కాదు, నరకాగ్నిలోని పడవేమన్నాడు. వినిచి సోమరివైన వాడిని ఏం చేయమన్నా, వాడిని తీసి వినికించి వాడిని వెలపట్టి చీకట్లో బయటపడేయాలి. అర్థమైందా? సోమరివైన చెడ్డదాసులని దేవుడు గాడ్ కెనాట్ స్పేర్. మనం ఎందుకు చెయ్యము, ఎందుకు చదవము, ఎందుకు బైబిల్ చదవము, ఎందుకు మనకు ఈ ఆశీర్వాదం రాదంటే వీఆర్ స్లగ్గిష్, వీఆర్ లేజీ. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? యవనస్తులకు ఉన్న కామన్ ప్రాబ్లం ఇది. లేజినెస్ ఇస్ ద కామన్ ప్రాబ్లం. ఈ లేజినెస్ని బట్టే మనం చదవం. లేజినెస్ అంటే ఏంటి? లేజినెస్ అంటే అదే ఏంటి? సోమర్తనం అంటే తినడానికి కూడా ఒళ్ళు బరువు, తినడానికి ఒళ్ళు బరువు. అది బైబిల్లో ఉందా లేదా? నాకేం తెలుసు, నేను చదివితే కదా. సోమరి వాడంట చేతిలోనిది నోటి దగ్గర తీసుకుని అబ్బా ఎవడన్నా పెడితే బాగుండు. రోబోస్ వచ్చాయి కొత్తగా, దోశ పిండిలో అన్నీ వేసేస్తే అదే దోశలు చేసి ఇస్తుంది. జస్ట్ మనం సెట్ చేసి పెట్టాలి. చపాతీ మేకర్ ఉంది, ఏది వచ్చేది కాదు. జస్ట్ నీళ్లు, గోధుమ పిండి, ఆయిల్ అంతా వేసేస్తే ఏ సైజులో కావాలి, ఎంత కావాలి అంతా వేసిస్తుంది. అప్పుడు వారికి అనిపిస్తుంది. తినిపి ఒక అంకుల్ అన్నాడు ఇంటికి, దాన్నే తినమని కూడా అన్నాడు. తినడానికి కూడా ఇంకా మెషిన్ వస్తే బాగుండు. అంత సోమరితనం. చేతిలోనిది తీసి నోటు దగ్గర పెట్టుకోవాలని అనుకోడంట సోమరివాడు. ఏమైనా పని చెప్తే ఇది లేదు అది లేదని సాకులు చెప్తాడంట. సామెతల్లో చదవండి మీరు ఇంటికి వెళ్ళి. ఏదైనా పని చెప్పామనుకో వాడు ఏమంటాడంట, దారిలో సింహం ఉంది అంటాడంట. దారిలో సింహం ఉన్నది కదా అను అంటాడు. కాబట్టి ఇలాంటి సోమరి వాళ్ళని దేవుడు ఆశీర్వదించలేడు. సో ఫస్ట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ లేజినెస్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ బ్యాటిల్ యాజ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్? నువ్వు గెలవాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ బ్యాటిల్ ఏంటి తెలుసా? నువ్వు కొట్లాడాల్సింది ఎవరితో తెలుసా? కరెక్ట్ చెప్పు. దేనితో కొట్లాడాలి? దేని మీద నీకు గ్రిప్ రావాలి? లేజినెస్ సరే, బట్ నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో? ఫస్ట్ ఫైట్ ఎవరి మీద గెలవాలి? నీ పిల్లో మీద గెలవాలి. యువర్ పిల్లో ఇస్ ద ఫస్ట్ బ్యాటిల్ దట్ యు హావ్ టు విన్. ఏంటి పిల్లో అంటే? నేను ఎందుకన్నా పిల్లో అని ఆడ కూర్చొని పగటి కళలు కట్టా ఉంటాను. నువ్వు ఐఏఎస్ అయిపోయినట్టు, నీ వెనకాల బాడీ గార్డులు వస్తున్నట్టు, నువ్వు ఇంకా వాళ్ళందరికీ సెల్యూట్ కొట్టించుకుంటున్నట్టు. ఒకడంతా ఒక చిన్న కథ చెప్తా. బాబా అందరు లేచారు కథ చెప్తా. ఒకడంట గుడ్లు అమ్ముకుంటా ఉన్నాడంట. గంపలో గుడ్లు పెట్టుకొని తల మీద గుడ్లు అమ్ముకుంటూ వీధిలో వెళ్తున్నాడు. వాడు ఒక దగ్గర అట్లా కూర్చొని చెట్టు కానుకొని ఆలోచిస్తున్నాడు. ఇట్లా ఆనుకొని మళ్ళీ ఎక్కడం కష్టం కదా, తల మీద పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు. బా ఈరోజు ఈ గుడ్లన్నీ అమ్మేస్తే నాకు కనీసం ఒక 200-300 లాభం వస్తుంది. ఈ 200-300 లాభంతో నేను ఇంకొన్ని గుడ్లు ఎక్కువ కొనుక్కొని మరుసటి వారానికి ఇంకొంచెం ఎక్కువ అమ్ముకుంటాను. ఎంత వస్తుంది? ఒక 3-4 వేలు వస్తుంది. అప్పుడు ఏం చేస్తా? కొన్ని కోళ్ళు కొనుక్కునేస్తా. కోళ్ళు కొనుక్కొని కోళ్ళతో గుడ్లు పెట్టించుకొని ఆ గుడ్లతో నేను అమ్మితే కొన్ని రోజులకి లక్షలు అవుతాయి. ఇప్పుడు కొన్ని కోళ్ళు కాదు, ఒక ఫారం పెట్టేసుకుంటా. ఎంత పెద్ద ఫారం పెట్టేసి, కోళ్ళ ఫారం పెట్టేసి ఏం చేస్తా? అక్కడే కోళ్ళు గుడ్లు అన్నీ పెట్టుకొని నేను ఇంకా విస్తారంగా పని వాళ్ళని పెట్టుకొని పనులు చేపించుకుంటా, వాళ్ళతో అమ్మిపిస్తూ నేను మంచి బంగ్లా కట్టుకొని బంగ్లాలో ఏసీలో ఆ సోఫా మీద కూర్చొని వివాహం చేసుకొని నా భార్యతో ఇట్లా వాలిపోతుంటే అనేసరికి గుడ్లని పగిలినాయట. ఎక్కడ కన్నాడు ఈసారి ఇవన్నీ? బంగ్లాలు కొనింది, భార్యను చేసుకునింది, ఇవన్నీ ఎక్కడ? డే డ్రీమింగ్ అంటారు దాన్ని, పగటి కళలు అంటారు వాటిని. గుడ్లు అమ్మితే కోళ్ళు కొనేది కాదు, గుడ్లు పగిలినాయి అక్కడ. ఇప్పుడు వాడికి పోయి కట్టాలి వాటిని. అది మనం కానీ పగటి కళలు. అది కాదు దేవునికి కావాల్సి. సో ఫైట్ యువర్ పిల్లో ఫస్ట్.
నీ పిల్లో మీద విజయం రావాలి. మనకు సోమరితనం ఉన్నంత వరకు మనము ఏ పని చేయలేము. సో ఒక సోమరివాడంట వాళ్ళ సేవకునికి చెప్పాడు, ఏం బాబు ఇంత లేటుగా వచ్చినావు అంటే, అంకుల్ నా మీద సూర్యుడు పడితే కానీ నేను లేను అంకుల్ అన్నాడట. వాని కిటికీల నుంచి ఏం పడాలంట, సూర్యుడు పడితే కానీ లేను అన్నాడట. అంటే అంకుల్ అనుకున్నాడట, అబ్బా వీడియో మంచిగా 10 గంటలకు లేస్తాడు, ఎట్లరా బాబు నీ కాలేజీ విలేజ్? పోతాను అంకుల్, అట్లనే ఫస్ట్ పీరియడ్ అయిపోతాను. చూస్తే వాళ్ళ ఇంటికి పోయినాక చూస్తే ఈ అబ్బాయి పడుకునే రూమ్ కిటికీ వెస్ట్ సైడ్ ఉందంట. వెస్ట్ సైడ్ అంటే పడమటి వైపు. నాయన ఎప్పుడు వస్తుంది ఆడికి సూర్యుడు? 2 గంటలకు వస్తుందో 3 గంటలకు వస్తుందో, మనవాడికి ఎప్పుడు అంటే ఎప్పుడు లేస్తాడు? ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడైనా లేవచ్చు మనం. దట్ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ కెరియర్. దట్ విల్ నాట్ గివ్ యూ డిసిప్లిన్. మీరు చూడండి, పైన క్రీమ్ ఉంది కదా, డాక్టర్స్ అని, లెక్చరర్స్ అని, లాయర్స్ అని, జడ్జెస్ అని, ఐఏఎస్ ఆఫీసర్స్ అని, గో ఆస్క్ దేర్ టైం టేబుల్. వాడు చదివింది అదేదో బై మిస్టేక్ ఫ్లూక్లో వచ్చిన మార్కులతో కాదు. చిన్నప్పటి నుంచి వాడు ఎక్సర్సైజ్ చేసి బాగా కష్టపడి చదివి డిసిప్లిన్గా 5 గంటలకో 6 గంటలకో ఎప్పుడు లేస్తే అప్పుడు చదివి సిస్టమేటిక్గా వాడి జీవితం చేసుకుంటూ పోయాడు కాబట్టే వాడు ఆ పోస్టులలోకి వచ్చాడు. సో నేను చెప్పేది ఏంటంటే, సో మేక్ ఎ డెసిషన్ టు వేకప్ ఎర్లీ. ఉదయం లేవటం, బీట్ 5:30, బీట్ 6 o'clock అట్లీస్ట్. మనకు అలారం పెట్టుకోవడం బాగా వచ్చు. ఎవరైనా వాడతారు ఇక్కడ అలారమ్స్? వాడతారు అలారం? అవసరం లేదు కదా, అమ్మ తాతది ఎక్కడ లేచేటప్పుడు సరిపోతుంది, అదే అలారం. అలారం పెట్టుకున్న స్నూజ్ భలే ఉంటుంది. అది స్నూజ్ ఆప్షన్ భలే పెట్టాడు మన కోసమే. స్నూజ్ అంటే ఏంటి? ఆఫ్టర్ 15 minutes. స్నూజ్ ఆఫ్టర్ 15 minutes. ఆ 15 minutes బై 1 hour అవుతుంది అది. సో ఫైట్ యువర్ పిల్లో ఫాస్ట్. నెక్స్ట్, ఫైట్ యువర్ థాట్స్, ఫైట్ యువర్ మైండ్. రెండోది ఏం ఫైట్ చేయాలా? యువర్ మైండ్లో వచ్చే థాట్స్ని ఫైట్ చేయాలి. థర్డ్లీ, ఫైట్ యువర్ బాడీ. నీ శరీరాన్ని లోపరుచుకో, శరీరమును కంట్రోల్లో ఉంచుకో. నేను చేయకూడదు ఈ పాపం, నేను ఈ మాట మాట్లాడకూడదు, నేను ఈ స్థలానికి వెళ్ళకూడదు, ఈ ఫ్రెండ్షిప్ నుంచి నేను దూరం ఉండాలి. నీ శరీరము నీకు నీవే స్వాధీనములు పెట్టు. హౌ మెనీ థింగ్స్? ఫైట్ యువర్ పిల్లో. నెక్స్ట్, ఫైట్ యువర్ థాట్స్. దిస్ ఈస్ ద బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ సేటన్. ఇక్కడ ఉండేది ఎవడు ఫైట్ చేస్తుంటాడు ఇక్కడ? దిస్ ఈజ్ యువర్ ఫైట్ విత్ సేటన్ డైరెక్ట్లీ, విత్ యువర్ థాట్స్. వాడు ఏమి చేయడు, వాడు జస్ట్ నీకు థాట్ తీసుకొస్తాడు అంతే. వాడు నిన్ను అరే ప్లీజ్ రా ఈ పాపం చేయరా అన్నాడు. అర్థమైందా? వాడు ఏం తీసుకొస్తాడు? సింపుల్ థాట్ తెచ్చి వదిలేస్తాడు. అవ్వని ఏం చేయించింది సాతాను? చిన్న థాట్, ఆ పండు తిను అని చెప్పలే వాడు. తిను అని చెప్పాడా? చదవండి అది మాట ఒకసారి, మీరే చదవండి. తిను అని చెప్పాడా వాడు? జెనిసిస్. జస్ట్ కన్ఫ్యూజ్ చేశాడు అంతే. చదవండి ఎవరైనా టీచర్. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పం యుక్తిగలది, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలో మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. అందుకు స్త్రీ వదిలే ఆమె ఒకటి మనకు దొరికింది. వాడేం చేశాడు చూద్దాం. అందుకు సర్పం, మీరు చావనే చావని ఎలైనగా మీరు వాటి దినమున మీ కనులు తెరవబడినయు మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వల్ల ఉందిరని దేవుడికి తెలియదని. వాడు ఏం చేశాడంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేసేసాడు అంతే. నిజమా? తింటే దేవతలు అయిపోతారు అంతే. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. మీరు తినండి అని చెప్పింది ఉందా అక్కడ? ఇది తీసుకోండి, ఇది తినండి అని చెప్పింది ఉందా? నథింగ్ లైక్ దట్. వాడు జస్ట్ కన్ఫ్యూజ్ చేసి ఒక థాట్ని పడేశాడు అంతే. ఆ చెట్టు గురించి, ఆ ఫలాన్ని గురించి మైండ్లో వేసాడు.
దట్స్ ఇట్. దెన్ యూ హ్యావ్ టు యాక్ట్. అప్పుడు యాక్ట్ చేయాలి మనం. థాట్ వచ్చినప్పుడు చేయాల్సింది మనం చేయాల్సిన పని. దేర్ యూ హ్యావ్ టు. ఇఫ్ యూ డోంట్ కట్ ఇట్ అట్ థాట్, తలంపుకు వచ్చినప్పుడు కట్ చేయకపోతే దట్ విల్ టర్న్ ఇంటూ యాక్షన్. ఈ యాక్షన్ దగ్గర కూడా కట్ చేయలేదనుకో, వాట్ ఇట్ విల్ బికమ్? It will become an habit. So thought, fight it there, cut it there. So how do you get the strength to do all this? ఎట్లా వస్తుంది? పిల్లో నుంచి లేవటం, లేకపోతే పడక నుంచి. See, that is all ఎక్సర్సైజ్. అది ఒక పైలట్ ఉంటాడు, పైలట్కి ఏం చేపిస్తారంటే డేంజర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు బి కిక్డ్ అవుట్ ఆఫ్ దేర్ బకెట్ సీట్. వాళ్ళకి ఏముంటాయి పైలట్స్కి? బకెట్ సీట్స్ ఉంటాయి. విత్ హోల్ ప్రెజర్, ఒక బటన్ నొక్కితే హోల్ ప్రెజర్తో ఇట్ విల్ బి కిక్డ్ అవుట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పొజిషన్. ఎందుకు? దే హ్యావ్ టు ఫోర్స్ దెమ్సెల్ఫ్. భయంకరమైన ఫోర్స్తో వాళ్ళని కిక్అవుట్ చేస్తారు. అది చేసి వాళ్ళని ఇసిరి బయటికి వేస్తారు. సో ఫస్ట్ డే చేసేటప్పుడు ఎట్లుంటుంది? అది భయం అవుతుంది వాళ్ళకి, బట్ చేయాలి. ఎందుకు? థ్రెట్ వచ్చినప్పుడు ఆ పని చేయలేరు, లేకపోతే ఆపద వచ్చినప్పుడు అలాగా చేయలేరు. కాబట్టి ప్రతిదిన వాళ్ళు ఏం చేయాలి? ఆ బటన్ నొక్కాలి, వాళ్ళని వాళ్ళు విసిరేసుకోవాలి గాల్లోకి. అర్థమైందా? సో ఫస్ట్ డే భయం, సెకండ్ డే కొంచెం తక్కువ భయం, థర్డ్ డే భయం. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సింపుల్గా బటన్ నొక్కుంటాడు, వాడంతా వాడు బయటికి వస్తాడు. సో ఇట్ ఈస్ ఎక్సర్సైజ్ దట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. మనం రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇట్ ఈస్ వీ హూ హ్యాస్ టు పుష్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనము బెడ్లో నుంచి బయటికి రావటం నేర్చుకోవాలి. ఇంకొంచెం సేపు కునుకు తీస్తానని ఎవడనుకుంటాడట? సోమరి వాడు. బైబిల్లో ఉన్నాయి మాటలు. ఇంకొంచెం సేపు అనద్దు. యూ టేక్ ఏ డెసిషన్. ఈరోజు టైం టేబుల్ రాదు. నా టైం టేబుల్, నేను కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి, మార్నింగ్ ట్యూషన్ ఎప్పుడు వెళ్ళాలి, నాకున్న చదువు ఏంటి, నేను ఎప్పుడు చదవగలను, పొద్దున్న చదవగలను, రాత్రి చదవగలను, తర్వాత నాకున్న పనులు ఏంటి, బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, రాత్రి బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం. ఈ టైం టేబుల్ అంతా నేను ఎప్పుడు లేస్తే సరిపోతుంది. 5కి లేయాల్సిన పని లేదు. ఓకే, యూ వాంటెడ్ టు వేకప్ 6 o'clock, బట్ సీ దట్ అన్నీ నీ టైం టేబుల్లో ఫిట్ అవుతున్నాయా లేదా? అర్థమైందా? నీ చదువు, నీ బైబిల్, నీ ప్రార్థన, నీ ఫ్యామిలీ ప్రేయర్, నీ చర్చ్ టైం. అర్థమైందా? నీ చర్చ్ టైం, నువ్వు మందిరంలో చేసే పనుల టైం, నీ తిండి టైం, ఇవన్నీ ఫిట్ అవుతున్నాయా లేదా? మేక్ ఎ టైం టేబుల్. 5:30కి లేస్తారా? 5కి లేస్తారా? లేదు టైం సరిపోతుందంటే 4కి లేస్తారా? దిస్ ఇస్ ఆల్ యూ హ్యావ్. సీ, వీ డూ ఎవ్రీథింగ్. దేని చేస్తాం? ఇప్పుడు మనకి టైం లేదు అంటాం కదా, అన్నిటికీ టైం లేదు అంటాం. ఫోన్ రాకముందు మన చేతుల్లో టైం ఎక్కడ ఉండింది? ఇప్పుడు ఎట్లా వచ్చింది టైం దాన్ని వాడడానికి? మరి దీనికి ఎట్లా వస్తుంది టైం? మన మనసు దేని మీద ఉంటుందో దానికి ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాం. మళ్ళీ చెప్పనా? మన మనసు దేని మీద అయితే ఇది చెయ్యాలి అనుకుంటే చేస్తాం మనం. మీ మమ్మీ డాడీ రే క్రికెట్కి వెళ్ళొద్దు అని చెప్పారనుకో, నీకేమో ఖచ్చితంగా పోవాలని ఉందనుకో, ఏం చేస్తాం? ఎన్నన్నా చేసి ఆడికి చేరుకుంటాం మనం పోయి. అర్థమైందా? సో మన మనసు దేని మీద ఉంది? ఖచ్చితంగా ఆడుకోవాలి, ఖచ్చితంగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఫ్రెండ్ దగ్గరికి పోవాలని మీరు మైండ్లో డిసైడ్ అయినారు అనుకో, లేని ఐడియా ఇస్తున్నాను అనుకోవద్దు, మనం చేసి అదేలే, ఫ్రెండ్ దగ్గర పోవాలా అని డిసైడ్ అయినారు అనుకో, ఏం చెప్తారు? మామూలుగా చెప్తే పంపరు. సో ఏం చెప్పాలి? రేపు ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, మన మనసు దేని మీద ఉంది? చెయ్యాలి, వెళ్ళాలి అనుకున్నామంటే అవర్ అటెన్షన్, అవర్ ఫోకస్ చేసుకోవాలి, అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను. సో నీవు బైబిల్ చదవాలి, బైబిల్కి టైం స్పెండ్ చేయాలి, నా పుస్తకాలు చదవాలి, నేను నేర్చుకోవాలి, నేను పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి అని మీరు ఫోకస్ పెడితే యూ విల్ గివ్ టైం. అది నా పాయింట్. యూ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ టు హ్యాపెన్. ఖచ్చితంగా అయ్యేలాగా చూస్తారా అంటున్నా నేను. సో యూ మేక్ యువర్ సెల్ఫ్ ఎ డెసిషన్. అర్థమైందా? కొంతమంది అనుకుంటున్నారు ఏంది ఇదంతా అవసరమా, నేను చదివే పాస్ అయితే అయితే లేకపోతే లేదు.
దట్స్ వాట్ ఐ టోల్డ్. ఈ టైంని మీరు యోసేపు అన్నల్లాగా వేస్ట్ చేస్తే, ఈ క్రూషియల్ మూమెంట్స్ కనుక మీరు వేస్ట్ చేస్తే, యూ విల్ హ్యావ్ టు గో స్టాండ్ బెగ్ ఫర్ జాబ్స్. ఈ సమయం చదవాల్సిన సమయం కనుక మీరు వేరే వాటికి వెచ్చించారనుకో, బీ ఇట్ మొబైల్ ఫోన్, బీ ఇట్ ఫ్రెండ్స్, బీ ఇట్ బ్యాడ్ ఫ్రెండ్స్, బీ ఇట్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బీ ఇట్ ఇంకేదైనా తీసుకోండి, ఎనీథింగ్ అదర్ దాన్ యువర్ కెరియర్, ఎనీథింగ్ అదర్ దాన్ యువర్ ప్రాఫిటబుల్ థింగ్స్, మేలుకరమైనవి కాకుండా మీరు ఏవి వ్యర్థమైనవి ఏవి చేసినా యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అది ఈ టైంలో చేశారనుకో, యు ఆర్ 25 to 100 years మీరు బతకాలనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారు లేదా? మీరు అనుకోకపోయినా ఖచ్చితంగా బతుకుతారు. దట్ విల్ బి మోస్ట్ హారిబుల్ పీరియడ్, విచ్ ఇస్ బెటర్ నౌ. అప్ టు 25 వరకు డిసిప్లిన్గా కష్టపడి చదివి మంచి పేరు సంపాదించుకొని కీర్తి తెచ్చుకొని మంచి ఉద్యోగంలో మంచి భార్యతో మంచి భర్తతో మంచి ఇండ్లు వాకిలి కలిగి బతకటం బెటరా? ఈ 10 ఏళ్ళు మీకు నిజంగా ఎంజాయ్ చేయాలనేటువంటి థాట్స్ బహుశా 15, 16, 17 నుంచి స్టార్ట్ అవుతాయేమో, అంతేనా? 17 to 25, 8 years సుఖం కొరకు, 8 years ఎంజాయ్మెంట్ కొరకు, ఆర్ 10 years యువర్ గాలా టైం కొరకు యూ వాంటెడ్ టు పుట్ రిస్క్ ఆఫ్ దట్ 75 years టైం. ఏది గ్రేట్? 75 గొప్పనా, ఈ 10 years or 8 years గొప్పనా? లైఫ్ ఈజ్ వెరీ డేంజరస్. లైఫ్ విల్ టీచ్ యూ మెనీ లెసన్స్. డోంట్ టేక్ ఇట్ ఏదో నడుస్తుంది గాడి చల్లరా బస్ అట్లా అనుకోవద్దు. అసలు నడుస్తుందనా బస్ పోనీ. అమ్మోళ్ళు పెడుతున్నారు, అమ్మోళ్ళు 3 పూటలు పెడుతున్నారు, బెటర్ వాళ్ళు. ఒక టైం వస్తుంది, దే విల్ డిపెండ్ అపాన్ యూ. వాళ్ళు నీ మీద ఆధారపడే టైం వస్తుంది. అప్పుడు నీవు బతకడానికే కష్టం, వాళ్ళని ఎక్కడ పోషిస్తావు? వాళ్ళు నీకు అప్పుడు భారం అనిపిస్తారు, కష్టం అనిపిస్తారు. లైఫ్ విల్ టీచ్ యూ మెనీ లెసన్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ గో ఆన్ స్క్రాలింగ్. వాట్ యు గెయిన్? ఎవడో వానికి డబ్బులు వస్తాయంట, వాచ్ టైం పెరిగినందుకు. వాళ్ళకి ఏమొస్తాయి? నీకేం రాదు, నిన్ను పాపర్ చేస్తాడు. షార్ట్స్ ఆర్ మోర్ డేంజరస్. ఏంటి షార్ట్స్? వేసుకునే షార్ట్స్ కాదు, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ షార్ట్స్. అవి షార్ట్స్ పేరుకి షార్ట్స్. 100 చూస్తే 100 నిమిషాలు పోయినట్టు. 1.5 hour. 1.5 hour చూడడానికి ఎట్లుంది అది? 1 minute షార్ట్. ఎన్ని చూస్తారు? ఒకటే చూస్తారా మీరు షార్ట్? మీరు 1 షార్టే చూస్తారు. కొడితే 40 ఎగిరిపోవాలి. అది పోతూనే ఉంటుంది. అది లాస్ట్కి యువర్ కాట్ అప్ విత్ ఎవ్రీథింగ్ అని వస్తుంది కొన్నిసార్లు. అంటే ఏమన్నట్టు దాని అర్థం? నా దగ్గర ఏం లేదు, ఎలా ఎదుగుతున్నావు ఇంకా, నువ్వు మొత్తం అయిపోయినాయి, నీకు ఇవ్వాల్సిందంతా ఈ రోజుకి ఇచ్చేసా, నా దగ్గర ఏమి లేదు అంటుంది. వస్తుంది రాలే? మీకు రాలేదు ఎప్పుడు? దట్ ఈస్ అ కామన్ ఎర్రర్ మెసేజ్ దట్ వీ జనరలీ గివ్. స్క్రోలింగ్స్ లాస్ట్ యాజ్ అ ప్రోగ్రామర్ మేమేం చేస్తామంటే, ఇంతకంటే స్క్రోల్ చేస్తే వానికంటే ఇంక ఎవడు ఉండడు రా, వానికి లాస్ట్లో ఏం పెట్టమంటారు మమ్మల్ని? యువర్ కాట్ అప్ విత్ ఎవ్రీథింగ్. వేరే పనులు చేసుకోరా అని చెప్పడం ఒకటి తక్కువ. నాలాంటి వాడైతే ఏం రాయాలంటే, ఇంక పని లేదా మీకు అని రాయాలి. సో డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఫైట్ యువర్ పిల్లో, ఫైట్ యువర్ బ్యాటిల్ విదిన్ యువర్ థాట్. చెడతలంపు రాగానే, బ్యాడ్ థాట్ రాగానే స్టాప్ ఇట్, కట్ ఇట్ దేర్. సో వేర్ డు యూ గెట్ ద స్ట్రెంగ్త్ టు ఫైట్ యువర్ థాట్? ఎట్లా వస్తుంది ఆసక్తి? ఎట్లా వస్తుంది బలం? ఎట్లా వస్తుంది ఆ థాట్ని జయించడానికి? ఫస్ట్దేమో యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్, దెన్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ బెడ్ ఫోర్స్ఫుల్లీ. ఫస్ట్లో ఎట్లా చేయమన్నాను? ఫోర్స్ఫుల్గా చేయాలి, బలవంతంగా చేయాలి. లేవబుద్ధి కాదు. ఫస్ట్ రోజు లేవబుద్ధి కాదు, సెకండ్ రోజు లేవబుద్ధి కాదు, థర్డ్ రోజు కొంచెం అలవాటు అవుతుంది. 1 week పోయినాక దెన్ యూ విల్ ఆటోమేటికలీ డోంట్ గెట్ స్లీప్. ఓకేనా? సో ఫస్ట్లో కొంచెం కష్టం, లేవటం కష్టం, లేచిన వెంటనే మళ్ళీ నిద్ర వస్తుంది, వెరీ డిఫికల్ట్. బట్ ఎక్సర్సైజ్, తీర్మానం తీసుకొని లేవండి. తర్వాత హౌ డు యూ గెట్ టు ఫైట్ ద థాట్? తలంపుని గెలవటానికి వాట్ యూ హ్యావ్ టు డూ?
వాక్యము అని చెప్పాడు బ్రదర్. వాక్యం అంటే ఎట్లా? వాక్యం ఊరికే ఇప్పుడు మన చేతిలో వాక్యం ఉంది. క్యాన్ ఇట్ హెల్ప్ ఫైటింగ్ ద థాట్? ఈ వాక్యం ఇక్కడ ఉంది, సరే వాక్యం ఉంది ఇక్కడ. విల్ ఇట్ హెల్ప్ టు ఫైట్ మై థాట్? నా థాట్ని ఫైట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యం నాకు హెల్ప్ చేస్తుందా? ఓకే, హృదయంలో ఉంచుకోవాలని చెప్పాడు. హృదయంలోకి ఎట్లా వెళ్తుంది? గుండె మీద పెట్టుకొని రాత్రి బాగా 8 గంటలు నిద్రపోతే రీఛార్జ్ అవుతుందంట హార్ట్. అవుదా? అవుదా? అవుతుందా? అవదా అట్లా? అంతే కదా, వైర్లెస్ ఛార్జింగ్ అవుతారు. అది నిజం కాదు. వైర్లెస్ లేదా మీ ఊర్లో? వైర్లెస్ ఛార్జింగ్ ఉంది కదా, చెప్పండి ఎట్లా? ఇప్పుడు పాపము థాట్లో ఫైట్ చేయాలంటే మా బ్రదర్ ఏం చెప్పాడంటే వాక్యము అన్నాడు. మరి వాక్యం ఎట్లా అంటే హృదయంలో ఉంచుకున్నాడు. మరి హృదయంలోకి ఎట్టబోతుంది ఇది? చదివి అదే మన బోయోడి కథ. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎంతమంది చదువుతున్నామని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ రీడ్ గాడ్స్ వర్డ్ ఫర్ 2 times a day? చేతులు గట్టిగా పైకి ఎత్తాలి. రాత్రి రాదా? రాత్రికి ఈరోజు నుంచి చదువుతానంటావు. ఈరోజు నుంచి చదివేటోళ్ళు కాదు, ఇంతవరకు చదివిన వాళ్ళు నాకు కావాలి. చేతులు ఎత్తండి. ఐ వాంట్ టు సీ ద హ్యాండ్స్. తప్పు చేయలే కదా నువ్వు, ఎత్తు. అరే బా సిస్టర్స్ పర్వాలేదు. ఓకే, 2 times a day నా మీరందరూ 2 times a day. నా 1 time a day. 1 time a day మీరు ఎత్తుంటారులే. 3 times a day ఎవరైనా ఉన్నారా? 3 times a day ఒక సిస్టర్. 3 times a day ఇద్దరు. 4 times a day. సరే, 2 times స్టిక్ అవుతాం బికాస్ మెజారిటీ ఉంది. 2 times a dayలో ½ an hour పొద్దున, ½ an hour నైట్ చదివేవాళ్ళు. తప్పడిగా అంటే అర్థం కాలేదా? లేకపోతే నేను తప్పడిగానా? రెస్పాన్స్ లేదు. తప్పడిగాను కదా. ½ an hour ఎక్కువనా? పొద్దున ½ an hour, నైట్ ½ an hour లేదు. ఓకే సరే, అవర్లీ టైం పక్కన పెడదాం, అధ్యాయాల ప్రకారం మాట్లాడదాం. 2 chapters చదువుతావా? మేబీ ఓన్లీ 1 అధ్యాయం. చిన్నదైతే కూడా 1 2. మిగిలిన వాళ్ళల్లో స్పందన కూడా లేదంటే యు ఆర్ నాట్ ఈవెన్ రీడింగ్ గాడ్స్ వర్డ్ అని అర్థం. దేవుని వాక్యం చదవకపోతే అంత బ్లెస్సింగ్స్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనం, అవన్నీ అసలు దేవుడు మనల్ని ఎట్లా కౌంట్ చేస్తాడు? ఇప్పుడు నోవహు కాలంలో ఒక 10 లక్షల మంది ఉన్నారనుకో, లేకపోతే 1 కోటి మంది ఉన్నారనుకో వాళ్ళ ఊర్లో. భూలోకం అంతట్లో 1 కోటి మంది ఉన్నారనుకో. అప్పటికి 1 కోటి మందిలో అంత చీకటిగా కనపడుతున్నారంట దేవునికి. ఒక్కడే లైట్, ఆయన ఇండ్లు మాత్రమే ఒక లైట్ లాగా వెలుగుతుంది. ఎందుకు వెలిగి ఉంటుంది? ఆయన ఒక్క ఫ్యామిలీ మాత్రమే పైనుంచి దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ 1 కోటి గృహాలు లేకపోతే 1 కోటి మంది అంతా చీకటిగా కనపడుతున్నారు. నోవహు ఒక్కడే ఒక లైట్ లాగా వెలుగుతున్నాడు. ఆయన్ని పిక్ చేశాడు దేవుడు కాపాడేదని. ఇప్పుడు దేవుడు ఇంత చీకటి లోకంలో మిమ్మల్ని పిక్ చేయాలంటే మీలో ఉన్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటున్నా నేను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి బయటికి లాగాలంటే, అబ్బా ఫలాని ఎస్తేరు, డేవిడ్, శామ్, ఏలియా, ఎలీషా, సోలమన్ వీళ్ళు స్పెషల్ అని పిక్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్? ఎందుకు పిక్ చేయాలి దేవుడు నిన్ను? వై ఎందుకు పిక్ చేయాలి మనల్ని దేవుడు? సేమ్ బయట లాగానే ఉన్నాం మనం కూడా. బయట బైబిల్ చదవడు, మనం చదవడంలే. ఏం డిఫరెన్స్? వాడు చదవడంలే కదా. చదువుతున్నాడా? బయట చదువుతాడా? బయట చదవడం. నీ దగ్గర ఉంది, షెల్ఫ్లో ఉంది. ఏం తెలుసు నీకు దేవుని గురించి, దేవుని వాక్యం గురించి? యు నో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ బుక్. ఇది బైబిల్ ఎట్లా వచ్చిందో తెలుసుకోండి ఒకసారి. బైబిల్ మన చేతిలోకి ఎట్లా వచ్చింది? ఇది ఎంత రిస్క్లో ఉన్నది తెలుసా? బయటికి రాకముందు ఇది ఎంత రిస్క్లో ఉండింది తెలుసా? గ్యూటెన్బర్గ్
ఎవరైనా ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ని తయారు చేసిన తర్వాత దీనిని ముద్రించినటువంటి మొదటి పుస్తకం. అది ముద్రించకుండా ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు తెలుసా? కష్టపడి రాశాడండి. ఒక మొత్తం రాసి అంతా చేసిన తర్వాత ఒక కుక్క వచ్చి ఆ ఇంక్ బాటిల్ని తన్నేసిందండి, మొత్తం చెరిగిపోయిందండి. మళ్ళీ ఇది ఎక్కడ పోతుందని చెప్పి మళ్ళీ దాన్ని మొత్తం ప్రతి అంతా రాశాడు. ఆ తర్వాత ప్రింటింగ్ మెషిన్ ని కనుక్కున్న తర్వాత ముద్రిద్దామని వస్తే హీ వాజ్ ఏమంటారు, డెత్ థ్రెట్ ఆయన మీదకి వచ్చింది. మరణము ఆయన మీద వేలాడుతూ ఉన్నింది, నువ్వు చంపేస్తాం అది ముద్రించినావంటే. దెన్ హీ ఫ్లూ ఆఫ్ టు అదర్ కంట్రీ, వేరే కంట్రీకి పోయి అక్కడి నుంచి పబ్లిష్ చేసి దెన్ హీ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఇంగ్లాండ్. ఎంత కష్టంగా వచ్చింది అనుకుంటున్నారు? ఇదేదో మన చేతిలో ఊరికట్లా వచ్చింది. బట్ దీంట్లో ఉన్న శ్రేష్టమైన సంగతులు, అది ఎందుకు అంత కష్టపడినా కూడా రిస్క్ లో ఉన్నా కూడా ముద్రించినారు. మరి ఎందుకు ముద్రించినారు? బికాస్ దిస్ ఇస్ మోర్ ప్రెషియస్. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు ఆ మాటలు? దిస్ ఇస్ మోర్ ప్రెషియస్ అని ఎవరు చెప్పారు? సామ్లో ఏమనుంది? నీవిచ్చిన వెండి బంగారు, నీవిచ్చిన వాక్యము దేనికంటే శ్రేష్ట? వేల కొలది నీవిచ్చిన ధర్మశాస్త్రము వేల కొలది దేనికంటే శ్రేష్టమమ్మా. నా కాళ్ళప్పుడు వస్తే మీరేం కూర్చొని బాగా ఎంతసేపు అయినా కూర్చున్నారు, ఇళ్ళకి వస్తున్నామంటారా? అంటే వాక్యం మీకు తెలియదని అర్థం. చెప్పండి, వేల కొలది వాట్? గట్టి చెప్పు. వెండి బంగారమా? బంగారముల కంటేనా? వెండి బంగారముల కంటే ఎన్ని? ఒకటా రెండా? ఒకవేళ ఈ లైన్ అంతా వేల కొలది వెండి బంగారాలు నానబెట్టి లేకపోతే అంత ఎత్తుకు పెట్టినా కూడా ఆ కీర్తనాకారునికి బైబిల్ ఒక మూల పెట్టితే ఏదైనా తీసుకుంటాడు? ఏదైనా తీసుకుంటాడు అని అర్థం. అంత వేల కొలది వెండి బంగారాలు కనపడుతున్నా ఆయన దాని దగ్గర పోడంట. అది దాని అర్థం. దేని దగ్గర పోతాడు? నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు దేనికంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది నీ వాట. తేనెనే తెలియదు మనకి. మనం తినే తేనె అంతా ఏం తేనె? కెమికల్ తేనె కదా. మీ దగ్గర దొరుకుతుందేమో కదా. జుంటి తేనె ఎప్పుడైనా తిన్నారా? నాకు తెలియదు జుంటి తేనె అంటే. మనం తినే కెమికల్ తేనెనే లొట్టలు వేసుకుంటూ తింటాం. ఏం టేస్ట్. ఇంకా ఈ తేనె, జుంటి తేనె అవి టేస్ట్ చేస్తే అది ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ దానికంటే ఇది శ్రేష్టం అంటే మనకెందుకు ఇది టేస్టీ అనిపించడం లేదు? వై దిస్ ఈజ్ నాట్ టేస్టీ? మరి వాళ్ళకెందుకు అనిపించింది టేస్టీ? ఇంకొక దగ్గర ఏమంటే, నీ వాక్యం నాకు దొరికినప్పుడు ఎట్లుందంట? ఎట్లా దొరికిందంట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అంటున్నాడు. మరి తిన్నారా క్రొవ్వు మెదడు? మెదడు అంటే బుర్రలో ఉంటుంది కదా, అదే మనకు తల తినేది తెలుసు కదా. క్రొవ్వు మెదడు. వి డోంట్ నో ద టేస్ట్స్ ఆఫ్ దెమ్. వాటి రుచులు మనకు తెలియదు, కానీ మనం తిన్న వాటిల్లో అది చాలా శ్రేష్టమైన రుచినిచ్చింది. దానికంటే ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద టేస్టియస్ట్ అని వాళ్ళు చెప్పినప్పుడు ఇది ఎంత టేస్టీ ఉండాలి. అది ఐ డోంట్ గెట్ ద టేస్ట్ బికాజ్ యూ హ్యావ్ నాట్ టేస్టెడ్. మళ్ళీ చెప్పనా, ఎందుకు దీని రుచి తెలియట్లేదు మనకి? మీరు ట్రాన్స్లేటర్స్ కావాలి యాక్చువల్గా. రుచి చూడలేదు కాబట్టి. రుచి చూస్తుంటే ఏం చేస్తారు? మీ మమ్మీ బిర్యానీ చేసినప్పుడు అమ్మ ఒక స్పూన్ తినని చెప్పమ్మ ఎట్లుందా అంటే, ఒక స్పూన్ తిన్నాక ఏమంటారు? అమ్మ ఒక బౌల్లో వేసి ఇవ్వవా, అది అయ్యేంత వరకు అంటారు అనరా? మా పిల్లలు అంటారు అట్లా. ఎందుకు అయ్యేంత వరకు కూడా ఉండబుద్ధి కాదు. బౌల్ అయిపోయినాక ప్లేట్లో వేసి ఇచ్చేసి తినేస్తా ఇప్పుడే. వై? దే హావ్ ఫోర్ టేస్టెడ్. రుచి తట్టింది వాళ్ళకి, రుచి దొరికింది వాళ్ళకి. సో వాట్ డిడ్ దే స్టార్టెడ్ ఈటింగ్. సింపుల్.
యూ జస్ట్ ఫోర్టేస్ట్ దిస్. ఇది మాట్లాడుతుందని తెలుసా మీకు? ఎప్పుడైనా సరే, ఐ వాంట్ టు ఆస్క్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎంతమందితో దేవుని వాక్యం మాట్లాడింది? నాకు తెలిసి కొద్ది మందితో మాట్లాడి ఉంటుంది, బట్ ఐ వాంట్ టు సీ 1 2 3. వెరీ గుడ్. బట్ సేమ్ హ్యాండ్సే చూస్తున్నాను. అవసరమైనప్పుడు దేవుడు మాట్లాడితే ఎట్లుంటుంది తెలుసా? వరల్డ్ అంతా విడిచిపెట్టినా కూడా, వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, యు ఆర్ ఆల్ డిప్రెస్డ్, యు ఆర్ ఆల్ బ్యాడ్ సాడ్, యు ఆర్ ఆల్ చాలా లాస్ అయిపోయింది. గాడ్స్ వన్ వర్డ్, వన్ వర్స్ ఎట్లా చేస్తుంది తెలుసా? ఇట్ విల్ రెస్టోర్. కోల్పోయిన బలం తిరిగి వచ్చడం ఎట్లుంటుందో తెలియదు మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్లాంట్, ఇట్ ఇస్ ఆల్ డ్రైడ్ అప్, బాగా ఎండిపోయింది. మేము ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఇట్ ఇస్ ఆల్ డ్రైడ్ అప్. ఇంకా దానికి ఇంకా అసలు ఇది పీకి పరేద్దాం అనుకొని, బట్ స్టిల్ నేను ఏం చేసామంటే అన్నిటికీ నీళ్ళు పోస్తూ దానికి కూడా పోసేసాను. అది ఎక్కడి నుంచి బలం తెచ్చుకునేదో తెలియదు కానీ ఎండిపోయి రాలిపోయింది అంతా. ఎక్కడి నుంచి వచ్చిందో చిన్న గ్రీన్ మొలక వచ్చేసింది దాన్ని. అర్థమైందా? దట్ ఈస్ వాట్ గాడ్స్ వర్డ్ డస్. మనం ఆర్ ఆల్ బ్యారన్, ఆల్ బ్రోకెన్, ఆల్ ఫెయింట్, అంతా పగిలిపోయి విరిగిపోయి అంతా నష్టమైపోయింది. జస్ట్ ప్లాంట్ వన్ గాడ్స్ వర్డ్ సీడ్, ఇట్ విల్ స్టార్ట్ బడ్డింగ్, మొలకెత్తడం మొదలు. అంటే ఇట్ ఈస్ మేకింగ్ యువర్ హార్ట్ ఫర్టైల్ అని అర్థం. సారవంతంగా చేస్తుంది, స్మూత్గా చేస్తుంది, తిరిగి యూ విల్ గెట్ లైఫ్ అని అర్థం. సో దట్ యూ హ్యావ్ టు ఫోర్ టేస్ట్, దట్ ఈస్ వాట్ ద టేస్ట్ మీన్స్. అర్థమైందా? సో స్టార్ట్ రీడింగ్ గాడ్స్ వర్డ్. హృదయంలోనికి నింపాలి దేవుని వాక్యాన్ని. ఎట్లా? అధ్యాయాలు చదవడం ద్వారా. అన్న నువ్వు ఎన్ని అధ్యాయాలు చదువుతావు నన్ను అడగచ్చు మీరు. ఐ రెడ్, ఒక అంకుల్ చెప్పండి, ఐ వాజ్ రీడింగ్ మీలాగంటే నేను కూడా అప్పుడు మీలాగానే ఉండేవాడిని. అట్లనే కూర్చొని విన్నప్పుడు ఒక అంకుల్ చెప్పాడు, హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు రీడ్ గాడ్స్ వర్డ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అయితే ఒక పర్టికులర్ నంబర్ ఉండాలి కాబట్టి రీడ్ 10 chapters a day అన్న. 10 chapters a day అన్న. అప్పుడు నేనేం చేసేది తెలుసా? ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఖాళీగా ఉన్నా, అంతా అయిపోయింది, చదువు అంతా అయిపోయింది. ఐ వెంట్ టు సిటీ, హైదరాబాద్కి వెళ్ళి ఖాళీగా ఉన్నా. ఒక దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు కోచింగ్కి వెళ్తున్నా. కోచింగ్కి వెళ్ళి వచ్చినాక ఖాళీ టైం అంతా ఖాళీ. మా ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. నాతో పాటు బయటకు వచ్చి రూమ్స్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్లు వచ్చాయి. నాకు ఒక్కనికే రాలేదు. వాడు పోయేటప్పుడు వాడి పాటి కూడా పోవచ్చు కదా, రే వచ్చేసరికి నువ్వు రైస్ పెట్టుండు కర్రీస్ తెస్తామంటాడు. ఎట్లుంటుంది? వీడు పోతున్నాడు ఉద్యోగానికి అంటేనే నాకు గాలిపోతుంది, వీనికంటే నేను రైస్ పెట్టాలంట. ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ వస్తుంది. చాలా బాధ అయింది. ప్రభా, నేను ఇన్ని సంవత్సరాలు 16 years చదివిన చదువు ఇంత పెద్ద సిటీలో ఒక ఉద్యోగం రావడానికి కూడా నాకు కష్టమవుతుందా అని చాలా బాధపడ్డా. దెన్ ఒక అంకుల్ నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చు, రీడ్ గాడ్స్ వర్డ్ 10 chapters. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టిన 10 chapters కష్టమైంది ఫస్ట్లో. ఐ స్టార్టెడ్ కంటిన్యూయింగ్. ప్రతి దినం చదివి 10 అధ్యాయాలు చూపిస్తుంటే దేవుడు ఇప్పుడు నేను దేనికి స్టార్ట్ చేశా? యాక్చువల్గా బైబిల్ చదవడం దేని కొరకు స్టార్ట్ చేశా? నాకు జాబ్ రావాలని అని స్వార్థంతో స్టార్ట్ చేసిన, నేను సెల్ఫిష్ మోటివ్తో స్టార్ట్ చేశా. అలాంటిది నేను బైబిల్ చదివే కొద్దీ గాడ్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. ఏమని చెప్తున్నాడు? గో, ఈ సిన్ ఉంది, ఇదిగో ఈ పాపం ఉంది, ఇదిగో ఇది విడిచిపెట్టాలా, ఇది అస్సలు పట్టించుకుంటలేవు, నువ్వు దీని గురించి ఆలోచిస్తలేవు, దీని గురించి నువ్వు మాట్లాడట్లేదు, ఇగో నువ్వు సంఘానికి టైంకి వెళ్ళట్లేదు, ఇవన్నీ చూపిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నా నేను? జాబ్ లేదు కదా, అప్పుడు ఏం చెప్పినా చేస్తాం. బాధలో ఉంటే ఏం చేస్తాం? ఏమి చెప్పినా చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి పడక మీద ఎవరన్నా పడుకొని ఉన్నారు అనుకో, వాళ్ళకి ఏం చెప్తే చేస్తారు. బాధపడేవాళ్ళు, బాగా బాధపడేవాళ్ళు ఎక్కువ క్షమాపణ కోరుతారంట.
అర్థమైందా? ఎందుకు? దేవుడు కొంచెమన్నా కనికరిస్తాడు. అర్థమైంది? వాళ్ళకి చాలా తగ్గింపు వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం చూపిస్తున్నాడో అవన్నీ అప్పటికప్పుడే విడిచిపెట్టడం, ఒప్పుకోవడం. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద గాడ్స్ వర్డ్. ఫస్ట్ ఏం చేసింది అది? ఇట్ క్లెన్స్డ్ మీ, నన్ను కడిగింది. నన్ను ఫస్ట్ ఇట్ మేడ్ మీ హోలీ, నన్ను పరిశుద్ధంగా చేయడానికి ఇట్ స్టార్టెడ్. తర్వాత దెన్ ఇట్ స్టార్టెడ్ టు గివ్ కంఫర్ట్, ఆదరణ ఇవ్వటం మొదలుపెట్టి. ఏమని? బై గివింగ్ ప్రామిసెస్. ప్రభు ప్రామిసెస్ ఇస్తున్నాడు. అడిగినప్పుడల్లా ఒక ప్రామిస్. దెర్ ఆర్ మెనీ ప్రామిసెస్ ఐ కెన్ కోట్. మేబీ నా టెస్టిమనీ మీరు వింటారేమో కొద్దిమంది. ఉన్నారు ఎవరైనా? సో నా టెస్టిమనీలో చాలాసార్లు ప్రామిసెస్ చెప్పాను. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ప్రామిసెస్. ఐ కోటెడ్ ఆల్ ద ప్రామిసెస్. దేవుడు ప్రామిస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ గాడ్. దేవునికి ఏం చెప్పానంటే, ప్రభువా నేను ఈ వాగ్దానాలు ఆపు. నేను ఈ వాక్యం చదివా, అన్నీ ఒప్పుకున్నా, అన్నీ విడిచిపెట్టినా, నువ్వు కూడా వాగ్దానాలు ఇచ్చావు, ఉద్యోగం ఇస్తా అన్నావు, ఇప్పుడు ఉద్యోగం ఇయ్యని బట్టి ఎగ్జాక్ట్గా అన్ని సెట్ చేసిండు దేవుడు. చేసిన తర్వాత యునో వాట్, 1 year ఐ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ గ్యాప్ ఆఫ్ 1 year. 1 year దాటితే ఏం పెట్టాలి? ఫేక్ పెట్టాలి. మీకు ఇంకా చిన్నపిల్లలు కూడా తెలియదు. ఫేక్ అంటే దొంగ సర్టిఫికేట్ పెట్టాలి. ఏమని? ఈ 1 year ఏం చేశామని అడుగుతారు కదా. అయ్యో నేను ఖాళీగా లేనండి, నేను ఫలాని కంపెనీలో పని చేశానని చెప్పాలి. నేను చెప్పగలమా? మనం అట్లా చెప్తామా? చెప్పచ్చులేం కాదు. ఏముంది, సింపుల్ అబద్ధం చెప్పి నమ్మిస్తే చాలు, తర్వాత అంతా క్షమాపణ అడగచ్చు. ఏమని ప్రభుతో చెప్పాను, ప్రభువా నేను ఫేక్ పెట్టను, ఫేక్ సర్టిఫికేట్ నేను పెట్టను, నాకు ఆ 1 year దాటక ముందే నాకు ఉద్యోగం ఇవ్వాలి అని ప్రభువుని అడిగాను. ఈ గేవ్ మీ ఎగ్జాక్ట్లీ నా 1 year దాటక ముందే ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు. నేను అడిగిన ఉద్యోగం ఇచ్చాను. నేను అడిగిన ఉద్యోగం రావటం అది ఇంపార్టెంట్ అండి. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఫ్రమ్ వాట్? దేని బట్టి స్టార్ట్ అయింది? దేవుని వాక్యాన్ని ప్రేమించడం. అర్థమైందా? So take a decision to read God's word more. Just 10 chapters తో ముగించలే. I was reading more and more and more and more. టైం దొరికినప్పుడల్లా, దట్స్ వాట్, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అని. అర్థమైందా? ఎంత వీలైతే అంత దేవుని వాక్యం చదవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకు దేవుని వాక్యానికి టైం సరిపోతుందా? సరిపోవట్లేదు. సరిపోతుందా? ఫిట్ చేయొచ్చా మన టైం టేబుల్? దేవుని వాక్యాన్ని ఫిట్ చేయొచ్చా? మనం ఆపదలో ఉంటే దేవుడు ఎట్లా సాయం చేస్తాడు? ఒకవేళ మనము దేవుని వాక్యం చదవకపోతే. ఇది దేవుడు రాసిన లవ్ లెటర్. దిస్ ఇస్ ద లవ్ లెటర్ రిటర్న్ బై గాడ్. దేవుడి ప్రేమ అంతా కనబడుతుంది దీంట్లో. యేసుప్రభు చూపించిన ప్రేమ అంతా కనబడుతుంది. నీ కొరకు ఎంత బెస్ట్ థింగ్స్ ఆయన చేశాడో నీకు కనపడుతుంది. నువ్వెంత ప్రెషియసో కనపడుతుంది. నీ గురించి కూడా నీకు తెలియదు, నువ్వెంత ప్రెషియసో. మీ అమ్మకి తెలియదు. అరే నీ గురించి నీకేం తెలుసు? నేను అడుగుతా ఒక క్వశ్చన్, మీ గురించి ఏం తెలుసు నీకు? నా సంగతి తెలియదు అంటే ఏం తెలుసు? నీకేం తెలుసు నీ గురించి అంటాం కదా. నా సంగతి నాతో పెట్టుకో, నా సంగతి తెలియదు అంట. ఏం తెలుసు నీ గురించి? నీ వెంట్రుకలు అని చెప్పు. నవ్వుతారేంది? అరే జోకే, నేను సీరియస్గా అడిగినా. నీ వెంట్రుకలు అని చెప్పు మరి, నీ గురించి తెలిస్తే. తెలుసమ్మా? మీ అమ్మకు తెలుసా? మీ నాయనకి? ఎందుకు? వాళ్ళే కదా కనింది. తెలీదా? సరే, ఎన్ని కన్నీళ్ళు గార్చినావు? మీ నాయన కొట్టినప్పుడు, నువ్వు కింద పడ్డప్పుడు నీకు వచ్చిన కన్నీళ్ళు ఎన్ని? ఎక్కడున్నాయి అవన్నీ? వేరాడితే చెప్పమా, ఎన్ని ఉన్నాయి? ఒక 100 ounces వచ్చింటాయా మొత్తం అప్పటి నుంచి ఇప్పుడు దాకా? 1/2 లీటర్ వచ్చింటాయా? నవ్వుతారే, నేను జోక్ చేస్తానే, నేను సీరియస్గా అడుగుతున్నా. ఏమా టెల్, ఎన్ని కన్నీళ్ళు వచ్చాయి? ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? బట్ యు నో వాట్, ఇది జోక్ అనిపించింది కదా, బట్ గాడ్ సెడ్ ఆల్ యువర్ హెయిర్స్ ఆర్ కౌంటెడ్ అన్నాడు. అది జోక్ అనుకున్నారు కదా మీరు. బట్ ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ
లెక్కింపబడి ఉన్నవి. మీ అమ్మ లెక్క పెట్టలే, మీ నాన్న లెక్క పెట్టలే, నీవంటే నీకు ఇష్టం కదా, నువ్వు కూడా లెక్క పెట్టుకోలే. ఒక రోజు కూర్చోపోయి ఇంట్లో కూర్చొని ఒక్కొక్కటి లెక్క పెట్టుకోండి. హైదరాబాద్ తీసుకొస్తారు మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా. ఎందుకు ఎందుకు మెంటల్ హాస్పిటల్కే వస్తారు మీరు అందరు. బట్ గాడ్ సెడ్ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. దట్ మచ్ హీ లవ్స్. నీ గురించి నీకు తెలియదు, బట్ హీ నోస్ మోర్ అబౌట్ యూ. నీ కన్నీళ్ళన్నీ ఎక్కడున్నాయంట? ఆయన కవిలలో దాచబడి ఉన్నాయి. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో, ఎన్నిసార్లు కుంగిపోయినావో, బాధపడ్డావో, ఎన్నిసార్లు కుమిలిపోయావో, ఓడిపోయావో, అన్ని కన్నీళ్ళు ఇట్ ఈస్ ఇన్ హిస్ పాట్. అంత ప్రేమిస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నీ గురించి నీకు తెలియదు. నువ్వు ఎంత ప్రెషియస్ దేవునికి, ఎంత ప్రశస్తమైన వాడో నీకు తెలియదు. అందుకే ఆయన ప్రేమ అర్థం కావాలన్నా, నీవెంత విలువైన వాడో నీకు అర్థం కావాలన్నా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నా, రీడ్ గాడ్స్ దేవుని వాక్యం. సో టేక్ ఎ డెసిషన్ టుడే. ఫస్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలి? ఏం డెసిషన్ తీసుకోవాలి? ఫస్ట్ది రే వచ్చే నెల నుంచి ఏం చేయాలి చెప్పమా. వచ్చే నెల నుంచి ఏం చేయాలి? వచ్చే నెల కాదా, వచ్చే వారం. సరే, వచ్చే వారం నుంచి, వచ్చే వారం కూడా కాదు, రేపు, ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ మర్చిపోయినారా? ఫైట్ విత్ పిల్లో. రేపటి నుంచి అంట. మరి నేను అంకుల్ ఆంటీ వాళ్ళని రేపటి నుంచి వద్దా? ఈ హాలిడేస్ వద్దులే, ఇంకా హాలిడేస్ పోయినా అంటే అంతేనా? మీరు ఈ హాలిడేస్ అన్నా ఇన్ని రోజులు 7 గంటలకు లేచి 8 గంటలకు లేచి వచ్చినామన్నా. హాలిడేస్ ఆర్ నో హాలిడేస్. మేక్ ఎ టైం టేబుల్, మేక్ ఎ డిసిప్లిన్. 5 అంటే 5, 6 అంటే 6. రేపటి నుంచే మీ నిద్రను చంపుకోవడం నేర్చుకో. నిద్రను చంపేయాలి. అది పాడు చేస్తుంది మనల్ని. సోమరితనం వస్తుంది, మజ్జు వస్తుంది, మబ్బు వస్తుంది. కొంతమంది లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద, అబ్బా ఏం నిద్ర వస్తుందో వాళ్ళకి. డోంట్ స్లీప్ ఇన్ ప్రేయర్ ఆల్సో. నేను చెప్తా అంటే యవనస్తులకి ఇవి కొన్నిసార్లు అన్ట్రెడిషనల్ టు హెబ్రోనైట్స్ అనుకుంటారు. ఏంటి చేస్తే మోకాళ్ళ మీదనే ప్రార్థన చేయాలి అనుకుంటారు. ఇట్ ఈస్ గుడ్ రెవరెన్స్ టు డూ ప్రేయర్ బై నీలింగ్. మోకరించి ప్రార్థన చేయడం ఇస్ ద బెస్ట్ పోస్చర్ టు షో రెవరెన్స్ టు గాడ్. దేవునికి భయభక్తులు చూపించడంలో మోకాళ్ళు అనేది బెస్ట్ పోస్చర్. బట్ మీరు మోకరించి నిద్రపోయేదానికంటే మోకరించకుండా తిరుగుతూ ప్రార్థన చేసి మేలుకొనడం మేలా కాదా? ఏమంటారు మీరు? అవునా కదా? సో ఐ వుడ్ సజెస్ట్ మీకు నిద్రపోయేంత వరకు నాకు తెలుసు మీరు లేవటము రోషంగా లేస్తారు. నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అదే సిచ్యువేషన్లో లేచిన వెంటనే నేను ఏం చేశానంటే మోకాళ్ళ మీద పోయి ఇట్లా పెట్టుకుంటే టైం చూస్తే ఖచ్చితంగా 8 అయ్యేది. 5కు లేచి మోకాళ్ళ మీద ఇట్లా పెట్టుకుంటే లేస్తే మళ్ళీ ఎప్పుడు కనపడేది నాకు టైం ఎప్పుడు ఎంత అయ్యేది. అది అట్లుంటుంది అనమాట మన ప్రార్థనా జీవితం. వద్దు, మీరు ఫైట్ పిల్లో కాదు, అప్పుడు ఫైట్ విత్ ఎల్బో అనాలి. ఇంకోటి అర్థమైందా? సో అది వద్దు మనకి. సో వాట్ షుడ్ యు డూ? లేచిన తర్వాత గో ప్రే వైల్ వాకింగ్, ప్రే వైల్ స్టాండింగ్. నిలబడుకుని నిద్రపోతే నేనేం చేయలేను. నిలబడుకుని నిద్రపోయే అంత గనులు ఉన్నారంటే ఏం చేయలేము. కొంతమంది బస్సులలో మనకి ఎట్లా నిద్ర వస్తా పట్టుకుంటాడు, అట్లే పడతాడు కింద. అట్లా నిద్ర వస్తుంది, నాకు అర్థం కాదు. సో నిలబడి ప్రార్థన చేయటం బైబిల్లో ఉన్నాయి అట్లాంటివి. నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళు, కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు, మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు. సో లెట్స్ నాట్ గో టు ఆల్ దోస్ థింగ్స్. బట్ if you are not able to pray on your knees without sleeping, then you can walk and pray. These are all different exercises. Okay, so find your pillow, walk and pray hours together, gantala koladi.
ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, నో ప్రాబ్లం. నీ కొరకే నువ్వు ప్రార్థన చేసుకో, నీ కుటుంబం గురించి చేసుకో, సంఘం గురించి చేసుకో, నీ ఫ్రెండ్స్ గురించి చేసుకో. దెర్ ఆర్ మెనీ థింగ్. అన్న ఏం ప్రార్థన చేయాలన్నా, ఏం ప్రార్థన చేయాలా? ఏముంది ప్రార్థన చేయడానికి? దెర్ ఈస్ మచ్ దట్ యూ కెన్ ప్రే అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రభా, నాలో ఈ పాపం ఉంది, ప్రభా ఇది విడిచిపెట్టలేకున్నా, ప్రభా ఇక్కడ నేను ఓడిపోతున్నా, ప్రభా ఇదిగో ఈ ఫ్రెండ్షిప్ని విడిచిపెట్టలేక, ప్రభా ఇది చేయలేకపోతున్నా. మెనీ థింగ్స్. వాటన్నిటి కొరకు చేసుకోండి. ఎవ్రీ డే, వెదర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్, అటర్ దీస్ వర్డ్స్. ప్రభా, ఐ వాంటెడ్ టు లివ్ హోలీ. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ప్రభా నిన్ను సంతోషపెట్టాలి. ఇవన్నీ ప్రార్థనలు కదా, ఆశలు కదా, కోరికలు కదా. చేయలేము ఇవన్నీ. రిపీటెడ్లీ యూ కెన్ డూ ద సేమ్ థింగ్. ఓకేనా? దెన్ అది అబౌట్ ప్రేయర్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? ఫైట్ విత్ పిల్లో. లేచిన వెంటనే ఫైట్ విత్ పిల్లో. దెన్ లేచిన తర్వాత మళ్ళీ పడుకోకుండా ఉండడానికి ఏం చేయాలి? వాక్ అండ్ ప్రే. ఒకవేళ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, బాగా అలవాటు అయిపోయింది మీకు, 5 తర్వాత లేస్తే ఇంకా నిద్ర పట్టట్లేదు, ఒక 1 మంత్ తర్వాత యూఆర్ ఆల్ సెట్ అనుకో, అప్పుడు మళ్ళీ 8 వరకు పడుకోవచ్చు. 5కి లేచి దెన్ స్టార్ట్ ప్రేయింగ్ ఆన్ యువర్ నీస్. అప్పుడు ప్రార్థన చేయటం, మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం. ఓకేనా? ఈరోజు లేద్దాం అందరం. Shall we all stand together and then again we will sing. ఎవరైతే నిజంగా దేవుని వాక్యాన్ని ఈ రోజు నుంచి నేను ప్రేమిస్తాను అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు they will sing Bible chorus with me. ఆయన కనపడాలి, అందరు బైబిల్ ఎత్తడం కనపడాలి. లేకపోతే ఇష్టం లేని వాళ్ళు దించచ్చు. అందరూ ఎత్తారా? కొంతమందికి ఇష్టం లేదు కదా, ఆయన ఎత్తారా? ఏమనుకోలేదు. సరే, బైబిల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దించండి, పాడదాం. బైబిల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బైబిల్ దించండి, పాడదాం. అందరు దించారా? కరెక్టే, నేను అన్న క్వశ్చన్ కరెక్టే. బైబిల్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు దించండి, బైబిల్ కోరస్ పాడదాం అంటే అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? సో ఇట్ మీన్స్ రీకన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ లైక్ యువర్ డెసిషన్ దట్ యూ వాంటెడ్ టు లవ్ గాడ్స్ వర్డ్. ఓకే, సో సింగ్ హార్ట్ఫుల్లీ, యథార్థంగా, ప్రభా దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, ఐ వాంటెడ్ టు రీడ్ ఇట్ డైలీ అని నిజంగా మీరు తీర్మానం తీసుకుంటేనే యూ హ్యావ్ టు స్టార్ట్ సింగ్. షాల్ వి సింగ్ ఇన్ 3 లాంగ్వేజెస్? ఓకే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज, सामने खतरा कोई ना हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. So now you have taken a decision. This is like your decision. This is like your decision. So you are fighting with your pillow from tomorrow. From your bed you are getting up. Okay na? లేస్తున్నారు ఒక స్టిపులేటెడ్ టైం. ఇఫ్ 5 o'clock is difficult, make it 6, but not beyond 6. 6 కంటే తర్వాత వద్దు. It's not healthy. It's not good. Young people ki beyond 6 I don't suggest. Go to bed early, maybe 11, 11:30. How many hours you have to sleep? 6 పడుకుంటారా మీరు? అంత లేదు, 10 మినిమం మనది. 11 hours.
లెవెన్కి పడుకుంటామంటున్నారా? ఓకే, 11కి పండుకున్నారు అనుకో, దెన్ వెన్ షుడ్ యూ గెట్ అప్? See, as per age you can sleep. So 6 o'clock, or I would suggest 5 is the best time. Maybe for bigger girls, bigger boys. But young boys can get up at అంటే చిన్న పిల్లలు 13, 15, 14, 12. It's better that they wake up at 6 o'clock. Okay, it's not a compulsory అని చెప్పట్లేదు. కొంతమంది నైట్ డ్యూటీస్కి వెళ్తారు, దే కమ్ at 11:30, 12 o'clock. Different. But make that you are not lazy. Ultimate ఏంటంటే you should not be lazy అంతే. See that you do things properly. Okay, wake up, బయట పిల్లలు నిద్ర వచ్చినా కూడా చంపుకొని లేచి కూర్చోవాలి అంతే. లేచి కూర్చోవాలి. చెప్పాను కదా, పైలట్ ఏం చేస్తాడు, ఫస్ట్ రోజు కష్టం, సెకండ్ రోజు కష్టం, థర్డ్ రోజు కష్టం, గోయింగ్ ఫార్వర్డ్ తర్వాత ఆటోమేటిక్గా ప్రెస్ చేసుకోవాలంటే ప్రెస్ చేస్తాడు, థ్రెట్ రాగానే ప్రెస్ చేసుకుంటాడు, ఇట్ విల్ పుష్ హిమ్ అవుట్. అట్లా అయిపోవాలి మనం. 5 తర్వాత నిద్ర పట్టకూడదు, 6 తర్వాత నిద్ర పట్టకూడదు. అట్లా అయిపోవాలి మన బాడీ. దట్ ఈస్ టేమింగ్ అవర్ బాడీ, దట్ ఈస్ కిల్లింగ్ అవర్ బాడీ. పౌలు ఏం చేసుకున్నాడు, నేను నా శరీరమును నలగొట్టుకోవడం అంటే అదే చంపటం. నలగొట్టుకోవడం అంటే గిచ్చుకోవడం కాదు. నలగొట్టుకోవడం అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? పడుకోవాలనిపిస్తుంది, చంపటం, దాన్ని బలవంతంగా లేచి కూర్చోబెట్టు. మన శరీరం ఇదే చంపేది మనల్ని. దిస్ ఈజ్ ద వన్ విచ్ టేక్స్ అస్ టు హెల్. నరకానికి తీసుకుపోయేది ఏది నిన్ను నరకానికి తీసుకుపోయేది? శరీరమేనా? మరి ఇదే కదా నిన్ను నిద్రపుచ్చేది. ఈ శరీరమే కదా నిన్ను మొబైల్ చూసి కళ్ళతో బాగా లోపలికి తీసుకుపోయి మైండ్ అంతా నిన్ను రీఫ్రెష్ చేసి పలాని పాపం చేయడానికి చేసేది అంతా ఏంటి? ఇట్ ఈస్ ఆల్ యువర్ ఫ్లెష్. నీకు శత్రువు ఎవరో కాదు, సైతాన్ కాదు నీకు శత్రువు. Satan is not your enemy. That fellow is your enemy, but వాడికంటే డేంజరస్ ఎనిమీ ఉన్నాడు. ఎవరు? నీ ఫ్లెష్ నాయనా. దానికి అమ్మో ఏమన్నా అయితే ఆయింట్మెంట్ రాస్తావు, నల్లగా అయిపోతున్నామని ఇది పూస్తాం, అది పూసి ఏమేం చేస్తాము ఆ ఫ్లెష్. బట్ దాట్ ఫ్లెష్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు హెల్. అది నేను నరకానికి తీసుకుంటాను. బీ వెరీ కేర్ఫుల్. నలగగొట్టు. రెండవది ఏం చెప్పా, ఫైట్ యువర్ థాట్స్. హౌ డు యూ ఫైట్ యువర్ థాట్? బై గాడ్స్ వర్డ్. బ్రదర్ చెప్పాను. ఎట్లా గాడ్స్ వర్డ్? బై కీపింగ్ ఇట్ ఇన్ ఎక్కడ? హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, శోధన వచ్చినప్పుడు నీకేం జ్ఞాపకం వస్తుంది? టెంప్టేషన్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ఎగ్జామ్ అనే ఫియర్ వచ్చినప్పుడు, ఎస్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. నా ప్రభునందు నేను బలము కలిగినవాడు, బలవంతుడు. దట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. అర్థమైందా? సో దానికి ఏం చేయాలి? బైబిల్ని చదవడానికి ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్? నీకు అర్థం కాకపోయినా యూ స్టార్ట్ రీడింగ్. ఎన్ని చదువుతారా? 10 chapters. నాట్ దాట్ ఈజీ. కొంతమంది క్యాలెండర్ వాక్యాలను చదివేటోళ్ళు క్యాలెండర్ వాక్యాలు చదువుకొని పోతారు. ఒకడంట ఒక స్టూడెంట్, బికాస్ యూ హ్యావ్ టు వెయిట్ కాబట్టి ఐఎమ్ కంటిన్యూ ఎక్స్టెండింగ్ దిస్ టాక్. అది కథ చెప్తాను, వాక్యం చెప్తాను. ఓకే, కథ అంటే మనకి ఎక్కడ లేని ఇంట్రెస్ట్. ఒకడు సంవత్సరం అంతా వేస్ట్ చేసాడు. ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ వచ్చాయి. ఇప్పుడు మనవాడు మనలాగానే ఏ రోజు ఆ రోజు చదవలేదు. తర్వాత ఎగ్జామ్స్ చూస్తే సిలబస్ ఏమో చాప్టర్లు. ఇప్పుడు ఏం చేయాలి? అవుతుందా? ఒక రాత్రికి అవుతుందా? సంవత్సరం సిలబస్ అంతా అవుతుందా మీకు? అవ్వదు కదా. అప్పుడు దేవుని శక్తి మనకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడు దేవునికి ఏది అసాధ్యమైంది కాదు. నాకు దేవుడు ఎట్లయినా సాయం చేస్తాడు అని ఏం చేసిందంటే, క్యాలెండర్ దగ్గరికి పోయి ఒక వాక్యం ఏం చెప్తున్నాడు దేవుడు చూస్తాం రేపటి ఎగ్జామ్స్ అని పోయి క్యాలెండర్ ఫస్ట్ ఇది చదువుదాం అనుకున్నాడు. ఆయన డైలీ పర్సన్ చాలా పెద్ద అధ్యాయం ఒకటి వచ్చి, ఎవరు నాయన ఇది చదివే కంటే నా ఒక క్వశ్చన్ చదువుకోవచ్చు కదా అని. సో ఇది కాదని క్యాలెండర్ దగ్గరికి పోతే ఒక వాక్యం ఆ రోజు ఉంది, ఏదో నీ మీద దృష్టి ఉంచి నీకు
అనుకున్నాడు, దేవుడు నిజంగా నేను ఆయన్ని ప్రేమించకపోయినా కూడా దేవుడు మాట్లాడతాడు, నా మీద దృష్టి ఉంచుతాడంటే నాకు ఆలోచన చెప్తాడు అనుకున్నాడు. పోయి ఎగ్జామ్ రాసి వచ్చాడు. చదువుకొని రాసిన వాళ్ళకంటే మనోడు కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎందుకు? అక్కడ వచ్చింది కదా లాటరీ టికెట్. ఏంది అది? నీకు ఆలోచన చెప్తా అన్నాడు కదా అని ధైర్యం. రెండో రోజు ఇదే బాగుందని రెండో రోజు పోయినాడు. ఎక్కడికి? క్యాలెండర్ దగ్గర. నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, భయపడకము అని వచ్చిందట. ఈరోజు థాట్ కాదు, ఇంకా కుడి చేయి కూడా పట్టుకుంటే నేను రాయాల్సిన పనిలే, ఊరికి పెన్ను పెడితే చాలు, అట్లా దేవుడు రాసుకుంటే వెళ్ళిపోతాడు. అట్లా రోజులో క్యాలెండర్ వాగ్దానం తీసుకొని పోయి రాసి వచ్చినాడు. ఎగ్జామ్స్ అయిపోతాయి కదా వారం తర్వాత, ఆ క్యాలెండర్ వాగ్దానం కూడా చదవడం ఆపేసినట్ట. తర్వాత క్రికెట్, ఫ్రెండ్స్, బయట. ఎన్ని రోజులకు వస్తాయి రిజల్ట్స్? 1 మంత్కి వస్తాయా? 1 మంత్కి అనుకున్నాం, 1 మంత్కి రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఆ రిజల్ట్ పేపరు లేకపోతే ఆ షీట్లో చూసేదానికంటే ముందు పోయి దేవుని వాక్యం ఏం చెప్తుందో పోయి చూసుకుందాం. నీ కన్నీళ్ళు తుడుచు వాడను నేనే అని వచ్చినాను. మరి అట్లనే ఉంటుంది. దేవుడు కూడా ఈజ్ ఎ నైస్ జోకర్. దేవుడు కూడా మంచి జోకర్. అర్థమైందా? వాట్ యూ గివ్ టు గాడ్ హీ విల్ గివ్ ఇన్ ఫుల్ మెజర్. కంప్లీట్ చేసిస్తాడు ఆయన. ఇఫ్ యూ గివ్ 1%, he will give 1%. But positive, if you give 1%, 1 step, he will come down to you. నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. సో నాట్ లైక్ దట్. డోంట్ గో టు ప్రామిసెస్ ఫర్ క్యాలెండర్స్, టు క్యాలెండర్స్. చదవండి దేవుని వాక్యం. కష్టం, అర్థం కాదు, కొన్నిసార్లు పేర్లే వస్తాయి మొత్తం. ఏదో నాకు కూడా అనిపిస్తుంది. మీకు అనిపించలేదు ఎప్పుడు అట్లా? మీరు అతిభక్తులు అవ్వకండి, నిజం చెప్పండి కదా. వస్తాయి కదా, చదివేటోళ్ళకి తెలుసు ఆ బాధ, మీకేం తెలుసు చదవని వాళ్ళకి. సో ఇప్పుడు పేర్లు వస్తాయి, నో ప్రాబ్లం, రీడ్ దట్. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్ బైబిల్ స్టూడెంట్, యూ విల్ మెడిటేట్ అపాన్ ద నేమ్స్ ఆల్సో. తెలుసా మీకు? నేమ్స్లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ యూ. సో నేనేం చెప్తున్నా అంటే, అర్థం కాకపోయినా, బట్ వెన్ ఎవర్ యూ రీడ్ ఇట్ విత్ అండర్స్టాండింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటీ ఇన్ గాడ్స్ వర్డ్. దాన్ని మెడిటేట్ చేసినప్పుడు దాని కాంటెక్స్ట్ చూసి, తర్వాత దాని సందర్భం అర్థం చేసుకోవడం, దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట, ఆయన ఏం చేశాడు, ఆయన ఎందుకు అట్లా చేస్తే ఇట్లా చెప్పాడు, ఈ సంగతులన్నీ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. యూ విల్ గెట్ రియలీ ద ఫ్యాట్నెస్. దాంట్లో ఉన్న పుష్టి దొరుకుతుంది మీకు. అది టేస్ట్ చేసిన వాళ్ళకి అర్థం. సో రీడ్ గాడ్స్ వర్డ్ వెదర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్, బట్ మేక్ ష్యూర్ యూ స్టార్ట్ యువర్ డే విత్ గాడ్స్ వర్డ్. అర్థమైందా? మీకు డే దేంతో స్టార్ట్ అవ్వాలా? లేవగానే అలారం దేంతో ఆపటం దేంతో మొదలు కావాలా? అలారం. దీంతో ఇదే మనల్ని నిద్ర లేపేది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్నూజ్ స్టాప్ ఇక్కడి నుంచి. ఈ స్నూజ్ స్టాపులు చేసేటప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ కనపడదు. స్నాప్చాట్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఏదో ఒకటి కనపడుతుంది. అరే ఇది ఒక్కటి ఉండి చూద్దామండి, ఒక్కటి లోపలికి దిగినాం అనుకో, అయిపోయింది కదా. అర్థమైందా? ఓకే. సో
దీస్ ఆర్ ద టూ థింగ్స్, మెనీ థింగ్స్, దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఐ వాంట్ టు షేర్. ఓకే, రెండు సంగతులు గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ చేయండి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈరోజు నుంచి, ఈరోజు రాత్రి పడుకునే ముందే మీ డే ఎట్లా ముగించబడాలా? అగైన్ విత్ గాడ్స్ వర్డ్, అగైన్ విత్ ప్రేయర్. ఓకేనా? యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మార్పు రావడం చూస్తారు, మీరు కెరియర్లో మార్పు రావడం చూస్తారు, మీ ఫ్రెండ్స్ మధ్యలో మీరు మార్పు రావడం చూస్తారు. యూ విల్ బి అబౌవ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. మీ క్లాస్లో మీరు అబౌవ్ ఉండటం, మీ కెరియర్లో మీరు అబౌవ్ ఉండటం, మీరు పనిచేసే ఉద్యోగాల వాళ్ళ మధ్యలో యూ విల్ బి అబౌవ్. టేస్ట్ దిస్ అండ్ సీ. ఒకసారి చేస్తుండండి. నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ టెల్ లైక్ దట్. దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దేవుని ప్రేమించడం, దేవుని ప్రజలను ప్రేమించడం ద్వారా మెనీ బ్లెస్సింగ్స్. సింపుల్. లవ్ గాడ్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. నేను ఒక అంటే నేను ఇప్పుడు చెప్పలేను, నేను హోల్లీ బ్లెస్డ్ అని చెప్పను నేను. బట్ వాట్ ఎవర్ ఐ గాట్ ద బ్లెస్సింగ్ టిల్ నా, ఏదో నాకు కొంచెం వచ్చింది కదా బ్లెస్సింగ్, ఆ బ్లెస్సింగ్ వచ్చిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ బికాస్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ గాడ్. ఒకవేళ అది చేయకపోయింటే నేను ఇప్పటికీ నేను ఎక్కడ ఉండేవాడిని నాకే తెలియదు. ఐ వుడ్ సే అవుట్ ఆఫ్ దాట్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎంగేజ్, ట్రై గివింగ్ ఇట్ టు గాడ్, యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకేనా? విల్ యూ స్టార్ట్? చేస్తారా? ఆ పని చేస్తారా? టుడే గెట్ అవుట్ ఆఫ్ యువర్ లేజినెస్, స్టార్ట్ రీడింగ్ గాడ్స్ వర్డ్. పొద్దున ఎప్పుడు వీలైతే యూజ్ యువర్ మొబైల్ ఫోన్ లెస్సర్, యాజ్ మచ్ లెస్ యాజ్ పాసిబుల్. అవసరమైనంత వాడుకోండి, చూడండి, నవ్వండి, ఆనందించండి, ఇన్ఫర్మేషన్ కోసం వాడండి. అట్ ద సేమ్ టైం సీ హౌ మచ్ లెస్ సెల్ ఫోన్ యూసేజ్ ఎంత పాసిబుల్ అయితే అంత. ఓకేనా? వాంట్ టు టేక్ డెసిషన్ ఆర్ నో? టేక్ ఎ డెసిషన్. ప్రార్థిస్తాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, యవనస్తులకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మా ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రెండు. ఒకటి మా లేజినెస్, దాని ద్వారానే మేము అనేక సార్లు నష్టపోతున్నాం. దేన్ని చేయడానికి కూడా మాకు ఇష్టం రావటం లేదు. అటు చదవకుండా ఉన్నాం, అటు కెరియర్లో సెటిల్ అవ్వటం లేదు, అటు చదువులలో పైకి రాణించలేకపోతున్నాం. ఏ పనులు చేయడానికి మాకు ఇష్టం అంటుంది. పడకను అత్తుకొని కూర్చుంటున్నాం, లేకపోతే కుర్చీని అతుక్కొని కూర్చుంటున్నాం. లేవబుద్ధి కావట్లేదు, పని చేయబుద్ధి కావట్లేదు, నిద్ర నుంచి విడిపించబడడం ఇష్టం లేదు. ఇలాంటి ప్రభా పాపములో మేము ఉన్నాం. అయితే ప్రభా ఈ లేజినెస్ నుంచి మమ్మల్ని విడిపించబడాలని కోరుతున్నాం. పాపం ఎంతో డేంజర్ అని మేము విన్నాం. నిత్య నరకం ఉందని తెలుసు, పరలోకం ఉందని తెలుసు, యేసు ప్రభు శిలువలో మరణించాడని తెలుసు, రక్తం గార్చాడని తెలుసు, నమ్మితే పరలోకం అని తెలుసు ప్రభు. అయితే ఇవన్నీ చేయకుండా నిర్లక్ష్యం మేము కలిగి ఉన్నాం ప్రభా. పిల్లలు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో ఈ రోజు తీర్మానం తీసుకోవడానికి సహాయం చేయండి. అదే సమయంలో ఈ లేజినెస్ని బయటికి రావడానికి, శరీరం చంపుకోవడానికి సహాయం, నలగగొట్టుకోవడానికి సహాయం, నిద్రను చంపడానికి సహాయం చేయండి. లేచిన వెంటనే ప్రార్థించడానికి, దేవుని వాక్యం చదవడానికి, హృదయంలో నీ వాక్యం ఉంచుకోవడానికి, తద్వారా పాపము చేయకుండా, పాపపు తలంపులు రాకుండా ఈ బిడ్డలకు తండ్రి మాకు అందరికీ సహాయం చేయండి. ఈ విధంగా యవనస్తులందరూ వారి ప్రెషస్ లైఫ్స్ని మీ చేతిలో పెడతారు. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి సెటిల్మెంట్, వారి వివాహాలు ప్రభా, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఈ పిల్లలకు ఉంది. వీటన్నిటిని వాళ్ళు పాడు చేసుకునకుండా శత్రువు ఎన్నో ఆకర్షణలు పెట్టాడు ప్రభా. పీనట్స్ లాగా, బఠానీల్లాగా ప్రభా పల్లీలన్నీ చల్లి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు ప్రభా. సెల్ ఫోన్, ఇంటర్నెట్, డేటా, రకరకాల పనికిమాలిన అప్లికేషన్స్ ప్రభా, వీటన్నిటి ద్వారా డైవర్ట్ అవుతున్నారు. అయితే ప్రభా ఈ పిల్లలు వీటన్నిటిని విడిచిపెట్టడానికి, నీ వాక్యం మీద ఫోకస్ పెట్టడానికి, ప్రతి దినము దేవుని వాక్యం చదవడానికి పిల్లలకు సహాయం చేయాలి. బైబిల్ చదవకుండా డేని కంటిన్యూ చేయకుండా సహాయం చేయాలి. బైబిల్ చదవకుండా డేని ముగించకుండా వాళ్ళకి నేర్పించి అలాగనే సహాయం చేయమని కోరుచు వందనాలు చెల్లిస్తాను. ఈ వాక్యాన్ని, ఈ మాటలను వాళ్ళ హృదయాల్లో నింపండి, భద్రపరచండి. ప్రాక్టీస్ చేయడానికి నీ కృపద ఇచ్చేది. మర్చిపోకుండా ఈరోజు కాదులే రేపు, రేపు కాదులే ఎల్లుండి, ఈ హాలిడేస్ అయిపోయి వచ్చే వారం, వచ్చే నెల, ఇలాంటి పోస్ట్ పోన్మెంట్ కూడా పాపం. అలా చేయకుండా సహాయం చేయి. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీరు నన్ను యాక్సెప్ట్ చేసి నా మాటలు విన్నారు, చాలా థ్యాంక్స్. బట్ సీ దట్ యూ ప్రాక్టీస్, సీ దట్ యూ ఫాలో. థ్యాంక్ యూ.
Praise the Lord. ఇది అమూల్య